సుమారు 80 మంది వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్న ఆదర్శ దంపతులు వారు. పార్టీలకతీతంగా ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్, నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ల మెప్పు పొందిన జంట. జన్మతః వారు ముస్లింలు అయినా అన్ని మతాల వారిని అక్కున చేర్చుకుని ఆదరిస్తున్నారు. అనాథలుగా చనిపోయిన వృద్ధులను వారి మతాచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అందుకు కొన్ని వర్గాల వారితో మొదట వ్యతిరేకత ఎదుర్కొన్న వారే నేడు వారితో సత్కారాలు పొందుతున్నారు. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో రిక్షా పుల్లర్ ఏర్పాటు చేసిన అనాథాశ్రమం వీరికి ఆదర్శం. హనుమకొండలోని సహృదయ అనాథ వృద్ధాశ్రమం నిర్వాహకులు చోటు యాకూబ్ బీలతో రియల్ టాక్ విత్ ఏకే. మీకు ఈ సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అమ్మ హుస్నాబాద్ బస్ స్టాండ్ ఎక్కి దూకి చనిపోతుంది. అబ్బా, చివరి టైంలో ఆమెకి ఎవరు నా అనే వాళ్ళు చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇందులో మానసిక వికలాంగులు కూడా ఉన్నారు. వాళ్ళకు ఎప్పటికప్పుడు వైద్యం అందాల్సిన పరిస్థితి ఉంటుంది. అది ఎట్లా అందించగలుగుతున్నారు? మేము చేసే సేవా కార్యక్రమాలను బట్టి చాలామంది ముందుకు వచ్చారు. అనాథలుగా చనిపోయిన వాళ్లకు వారి మతాచారాల పరంగా దహనం కానీ కరణం కానీ ఇంకే పద్ధతి అయినా అంతిమ సంస్కారాలు చేస్తున్నారు. ఏ దేవుడైనా ఏ మతమైనా కానీ ఏం చెప్తుంది, నువ్వు సేవ చేయమని చెప్తానంటుంది, నువ్వు నలుగురిని చూసుకోమని చెప్తుంది, కానీ నువ్వు నలుగురిని హేళన చేయని చెప్పి ఎప్పుడు చెప్పేది కదా. రోగులు వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు. అట్లాంటి వాళ్ళని తెచ్చి ఇచ్చినప్పుడు మీరు ఒక తల్లిగా ఏం చేయగలిగారు? మొత్తము పుండ్లు, మొత్తం స్మెల్లు, మొత్తం నెత్తి విరగడము, బట్టలు. ఒక ఫ్యామిలీలో భార్య మంచిగా లేనప్పుడు ఆ ఫ్యామిలీ మొత్తం ఖరాబే. ముందు లేడీస్ మంచిగా ఉంటే ఆ ఫ్యామిలీ ఎప్పుడు కూడా అది కంటిన్యూ జరుగుతుంది. కలెక్టర్ నుంచి సహకారం అందలేదు కానీ వాటర్ ప్లాంట్ తీసేయాల్సి వచ్చింది. బాగా టైట్ చేస్తే మా ముసలి వాళ్ళందరినీ తీసుకెళ్ళి బ్యానర్ పెట్టి ఆ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చుందా అనుకున్నాం. వృద్ధులు చనిపోయినప్పుడు అంత్యక్రియ చేశారు. అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? కొంత బాధపడ్డారా? లేకపోతే వాళ్ళ పద్ధతుల ప్రకారం చేయాలంటే కొన్ని సమస్యలు ఉంటాయి. ఎవరైతే ఇట్లా చేస్తారో అట్లా చేస్తారో మన దాంట్లో అదే అందరూ వాళ్ళు వచ్చి సన్మానం చేస్తున్నారు. ఈ ఆశ్రమ నిర్వహణలో దాతల సహకారం ఎలా ఉంది? ఇప్పుడు దాతల సహకారంతోనే మనం ఇంతమందిని చూసుకుంటున్నాం. మెయింటెనెన్స్కి, వర్కర్స్కి, కరెంట్ బిల్ ఇదంతా ఉంటుంది కదా సార్. సహృదయ అనాథ వృద్ధాశ్రమం నిర్వాహకులు చోటు యాకూబ్ బీలతో రియల్ టాక్ విత్ ఏకే. సహృదయ అనాథ వృద్ధాశ్రమం నిర్వాహకులు మన ముందున్నారు. చోటు అలియాస్ మహబూబ్ అలీ యాకూబ్ బీ గారు దీన్ని నిర్వహిస్తుంటారు. వారి కుటుంబం మొత్తం సేవా కార్యక్రమంలో మునిగి ఉంది. ప్రతిరోజు ప్రతి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తేడా లేకుండా వారు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నమస్కారం అండి. నమస్తే సార్. మీకు ఈ సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? మీరేమో ఇల్లెందుల మీ స్వగ్రామం, అక్కడ టెంట్ హౌస్ నిర్వహణ, అదొక వ్యాపారం. ఆ వ్యాపారం వదిలేసి ఆ టెంట్ హౌస్ అమ్మేసి ఇక్కడికి రావాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు అమృత్సర్కి వెళ్ళడం జరిగింది. నేను వాలీబాల్ ప్లేయర్. నేను వాలీబాల్ ఆడే క్రమంలో అమృత్సర్కి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో చిన్నతనం కాబట్టి మనకు పెద్దగా ఎక్కడ చూసినా కానీ అవగాహన లేదు. ఎందుకంటే ఆటలు అంటే ఆటల మీదనే ఎక్కువ సమయం కేటాయించేది. దీని ఏదైనా కానీ వ్యాపకం అంతా ఆటల మీదనే ఉండేది. కానీ మేము ఆటలాడిన తర్వాత ఆ సైడ్ సీయింగ్ కోసం మా పీడీ గారు, మా ఫిజికల్ డైరెక్టర్ గారు మమ్మల్ని సైడ్ సీయింగ్ తీసుకెళ్ళారు. ఆ సైడ్ సీయింగ్ తీసుకెళ్ళినప్పుడు మొదటిదేమో వాఘా బార్డర్ పోయినప్పుడు ఏంటంటే అదంతా చూస్తే మనకి ఏంటంటే భారతదేశ సరిహద్దులు ఆ సరిహద్దులను చూసినప్పుడు మనం అక్కడ అయ్యేటప్పుడు చూస్తే మనం అసలు అంటే మనం రోమాలు అంటాం కదా, అంత పౌరుషం వస్తుంది. అంటే ఇంతమంది ఇక్కడ అంత సిచ్యువేషన్లో ఉండి వాళ్ళు కాపలా కాస్తే మనం లోపల మనం దేశంలో ఉన్న జనాభా హాయిగా ఉన్నారు. ఇంత హాయిగా మనం నిద్రపోతున్నామంటే మన పనులు మనం చేసుకుంటున్నామంటే వాళ్ళ శ్రమ ఎంతో ఉంది అనేది అప్పుడు కొంచెం మా పీడి గారు అంతా
వివరించడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ అమృత్సర్కి వచ్చాం, ఆ వాఘబాడే నుంచి. అమృత్సర్కి వచ్చిన తర్వాత అమృత్సర్లో స్వర్ణ దేవాలయం నుంచి ఒక కిలోమీటర్ ఎక్కడికి పోయినా కానీ మా పీడి గారు ఏం చేశారంటే ఎక్కడికి పోయినా కానీ నడక లేదంటే జాగింగ్ చేయించేవారు. అదే ఎక్కువ మాకు ఆచరించేవారు. ఎక్కడికి వెళ్ళినా కానీ నడక ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేవారు. నడుచుకుంటూ వస్తూ ఉంటే అక్కడ ఒక ఆశ్రమం కనిపిస్తుంది. తనకు కూడా తెలియదు ఇక్కడ ఆశ్రమం ఏందో తెలియదు కానీ అక్కడికి చేరుకున్నారు. అంటే అక్కడ వాటర్ అంటే చలివేంద్రం అంటాం కదా. అవును, మేము అంత పిల్లల దప్పికైతుంది. ఆ చలివేంద్రం ఉంది. ఆ చలివేంద్రంలో నీళ్ళు తాగిన తర్వాత అంత చూస్తే గేట్ ఉంది. ఆ గేట్లోకి ఉంది చూద్దాం పదా అని చెప్పి పర్మిషన్ తీసుకున్నాం మా సార్ గారు వెళ్ళి. ఆ పర్మిషన్ తీసుకున్న తర్వాత పర్మిషన్ మమ్మల్ని అందరినీ వ్యవస్థ జరిగిస్తుంది. అక్కడ ఒక పెద్ద స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్ పైన ఒక రిక్షా ఉంటుంది. ఆ రిక్షాలో ఒక ఫోటో ఉంటుంది. అది ఎవరికి కూడా అర్థం కాదు. దానికి క్షుణ్ణంగా పరిశీలించి అదంతా చదివితే కానీ, అది అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే కానీ తెలియదు. అది అసలు ఆశ్రమం ఏంది, రిక్షా ఏంది, ఫోటో ఏంది. ఇంత పెద్ద హాల్ ఉంటుంది. ఆ హాల్లో అంతా ఉంటుంది. సైడ్ వాల్ రైటింగ్స్ ఉంటాయి, ఫొటోస్ ఉంటాయి. అంటే చిన్న ఎగ్జిబిషన్ అది. అంటే వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ఆశ్రమం, బాలల కోసం ఏర్పాటు? అందరూ ఉంటారు. అందరూ వృద్ధులు ఉంటారు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు, మెంటల్లీ వాళ్ళు ఉంటారు, బ్లైండ్స్ ఉంటారు. అంటే అన్ని రకాలుగా మేము చూసినంత వరకు ఉన్నది అది. అంతకుముందు స్టార్ట్ చేసిన ఎవరు అంటే ఒక రిక్షా దొక్కే అతను, పుల్లర్. ఓన్లీ లెప్రసీ వాళ్ళ కోసం ఆయన తీసుకున్న నిర్ణయం అది. ఆ నిర్ణయం ఏంటంటే వాళ్లకు చలికాలం అక్కడ చలి ఎక్కువ కదా, అప్పుడు లెప్రసీ కూడా ఎక్కువ. ఆ లెప్రసీ వల్ల వాళ్ళకు ఇదంతా పౌళ్ళు వచ్చి చీములు గారటం, రక్తాలు గారటం అదంతా చూసి ఆయన చెలించి నేనేమైనా చేయగలను వీళ్ళకి, నేను వస్తూ ఉంటే కనిపిస్తూ ఉన్నాయి, దొక్కుకుంటూ పోతా ఉంటే కనిపిస్తూ ఉన్నాయి వీళ్ళంతా అని అనుకొని నిర్ణయానికి వచ్చి వాళ్ళకు ఒక పాక వేసాడు, గడ్డి పాక వేసి. గడ్డి కూడా ఎందుకు వేసాడంటే ఆ గడ్డి కూడా వాళ్ళకి వేడిని ఇవ్వడం కోసం గడ్డిని ఎంచుకుంటాడు. ఎండాకాలం వేడిని ఇస్తుంది, చలికాలం వెచ్చదాన్ని ఇస్తుంది. అందుకోసం అని చెప్పి ఆ గడ్డిపాక వేసి ఆ గడ్డిపాకలో వాళ్ళని అంటే అంత తొందరగా రమ్మంటే కూడా రారు. చల్లదనం, చలికి వెచ్చదనం అన్ని వాతావరణాలకు అనుకూలంగా ఉంటుందని మళ్ళీ వాళ్ళను కూడా తను మోటివేట్ చేయాలి. నేను ఇది చేశాను రా అంటే రారు వాళ్ళు ఎవరైనా కానీ. ఇప్పుడు మా దగ్గర ఉన్న వాళ్ళు కూడా అంతే. ఏదో ఆశ్రమం ఉంది అని చెప్పి అంటే అక్కడ ఏమవుతుందో, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 1 వీక్ వరకు కూడా వాళ్ళకి ఏందో అర్థం కాదు. ఇక్కడ ఉన్న కొత్త వాతావరణం ఉంటుంది కాబట్టి వాళ్ళు మోటివేట్ చేసి తీసుకొచ్చి ఆ పాకలో పెట్టి వాళ్ళకి రోటీ మన రిక్షాలో కూర్చున్న వాళ్ళకి చెప్పేవాడు అన్నమాట. ఏంటి, నేను ఇలా కార్యక్రమం చేస్తున్నాను, ఆ కార్యక్రమం వల్ల నాకు కొంచెం సంతృప్తి ఉంది అని చెప్తే అందులో వచ్చిన వాళ్ళు కూడా ప్రయాణికులు కూడా అతనికి ఇంకొక రూపాయో అర్ధనో అప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా ఇచ్చేవాళ్ళని అదంతా మాకు వివరించడం జరిగింది. అందులో మామూలుగా పట్టించుకున్నాం, అంత సబ్జెక్ట్ వచ్చేసాం. వచ్చిన తర్వాత మన పనులు మనం ఇక మా స్టడీ అయిపోయింది, ఇక మ్యారేజ్, ఆ తర్వాత నిర్వహణ, కుటుంబ బాధ్యతలు అవన్నీ మొదలైనవి. టెంట్ హౌస్ పెట్టుకుంటే నేను చిన్న చిన్న వర్క్స్ చేసుకునేది, కాంట్రాక్ట్ వర్క్స్ అవి. అంటే లైసెన్స్ లేదు కానీ అప్పటి వరకు ఎవరి దగ్గర సబ్గా తీసుకొని చేయటం కొంచెం కొంచెంగా మనకు కూడా ఒక వచ్చేసింది. ఈలో మా పిల్లలు కూడా కొంచెం చదువుకునేప్పుడు ఇంకా మా దగ్గర ఈ ప్రైవేట్ స్కూల్స్ అవి లేవు, ఇంకా పిల్లల కోసం అని చెప్పి షిఫ్ట్ కావడం జరిగింది. వరంగల్కి షిఫ్ట్ అయ్యారు. హనంకొండకి వరంగల్ షిఫ్ట్ కావడం జరిగింది. అయిన తర్వాత ఇదే క్రమంలో నేను కాంట్రాక్ట్ కోసం నేను ఆన్లైన్లో టెండర్ల కోసం ప్లాన్ చేసుకొని చూసుకుంటుంటే యునెస్కో వాళ్ళు 2005లో యునెస్కో వాళ్ళు ఒక సెమినార్ పెట్టారు. ఆ సెమినార్కి అంటే ఏంటి ఈ సోషల్ వర్క్ మీద కొంత అవేర్నెస్ తీసుకురావాలి అనే దాని మీద వాళ్ళు పెడితే అది ఆన్లైన్లో పెట్టారు. వాళ్ళు అప్లై చేసుకుంటే ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ట్రావెలింగ్ ఛార్జెస్ అదంతా అని వాళ్ళు పెట్టారు. పెడితే నేను మా ఫ్రెండ్ది ఇద్దరిది కూడా నేను అప్లై చేశాను. అందులోనే ఫ్రెండ్ పేరేంటి ఉందా? ఉంది, శ్రీనివాస్ రెడ్డి అని, వర్కాల శ్రీనివాస్ రెడ్డి. ఇద్దరం
అతని దశ అప్లై చేశాను, నాది అప్లై చేసుకున్నాను. అయిన తర్వాత మాకు ఒక 20 days తర్వాత కన్ఫర్మ్ అయి వచ్చేసింది. నాకే వచ్చింది లెటర్. అది ఆ లెటర్ చూసిన తర్వాత అతనికి చెప్పాను, నేను ఇట్లా అప్లై చేసినా ఇట్లా అని చెప్పానంటే, ఎప్పుడు చూసినాం మళ్ళీ ఒకసారి వెయ్యి వస్తాయి అని చెప్పాను. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో మళ్ళీ అమృతసరే అది కూడా ఇప్పుడున్న పరిస్థితిలో ఏం పోతాంలే అని అనుకున్నాం. కానీ అవకాశం వచ్చింది, చూసొద్దాంలే అట్లా ఒక ట్రిప్ పోయి వచ్చినలాగా ఉంటుంది అని చెప్పి ఇప్పుడు పోవడం జరిగింది. పోయిన తర్వాత మార్నింగ్ సెషన్ మొత్తము ఈ సెమినార్, మళ్ళీ నెక్స్ట్ లంచ్ తర్వాత మళ్ళీ ఇదే సైడ్ సీయింగ్ అటు ఇటు మళ్ళీ తీసుకెళ్ళారు. అప్పుడు ఏమనిపించింది అంటే, అమ్మ మళ్ళీ ఇక్కడికే వచ్చినాం మనం, అప్పుడు చూసి బాగా ఎప్పుడు బాల్యంలో చూసింది మళ్ళీ ఇక్కడికి రావటం జరిగింది కదా అనుకొని దాన్ని ఎందుకో బాగా మనసులో పడింది. పడి మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళాం. చూసి అప్పటికి మేము ఫస్ట్ చూసిన దానికున్న తర్వాతకి ఇంకా చాలా బాగా అయిపోయింది. కనీసం ఒక 2000 మంది అట్లా ఉంటారు. 2000 మంది రిక్షా పుల్లర్ ఏర్పాటు చేసిన ఆశ్రమంలో 2000 మంది ఉంటారు. అంటే ఎవరికి అని కాదు, పిల్లలు ఉంటారు, అందరికి ఆల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అందులో. హెచ్ఐవి వాళ్ళు కూడా దాంట్లో, హెచ్ఐవి వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొంతమంది మేము ఇంటర్వ్యూ మామూలుగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే కొంత వాళ్ళు కూడా కనిపించారు. ఇన్ని రకాలుగా ఇంత ఉంది అని నాకు మనసులో పడింది. సరే అక్కడ ఉన్న కొంత మెటీరియల్ కూడా నేను కలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే మంచిగా ఉండని అని చెప్పి అక్కడ మెటీరియల్ కలెక్ట్ చేసుకున్నాను. అంతకుముందు కూడా మాది ఈ స్పోర్ట్స్ దాంట్లో కాబట్టి మేము ఏదో ఒక కార్యక్రమాలు చేస్తుండేది. స్పోర్ట్స్ దానికి అంటే మేము ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నాం అప్పటికే మా ఫ్రెండ్స్కి ఇట్లా అందరం కలిసి, యంగ్స్టార్స్ అసోసియేషన్ అని చెప్పి మా ఊర్లోనే 89లో మేము దాన్ని చేసాం. అది కూడా కొంత ఉంది మైండ్లో. మనం కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాం కదా, ఇది కూడా ఇంకొకటి ఏమైనా యాడ్ అవుతుందాం అని చెప్పి దాన్ని మైండ్లో పెట్టుకున్నా. కొంత అయితే మెటీరియల్ తీసుకొద్దాం, మనం ఎక్కువ మంది కాకుండా కానీ ఒక 4గురికో 5గురికో. నేను అనుకున్నది ఏంటంటే పిల్లలు ఇవ్వాలనుకున్నాను. ఒక 10 మంది పిల్లలకో 4 పిల్లలకో మనం అడాప్ట్ చేసుకొని ఏదైనా ఆశ్రమంలో కానీ లేదంటే మన దగ్గర ఏమైనా అవకాశం ఉంటే అట్లా కానీ చేసి వాళ్ళని కొంచెం ఎడ్యుకేటెడ్గా చేసి వాళ్ళకు ఒక భవిష్యత్తుని ఇస్తే బాగుంటుంది అని అట్లా కొంచెం ఒక నిర్ణయం ఉండే. నేను క్రమేణా వస్తుంటే పెద్దపల్లికి వచ్చిన తర్వాత అప్పటి వరకు మనకు తెలుగు పేపర్ దొరకలే ఎక్కడ. ఆ తెలుగు పేపర్ పెద్దపల్లికి వచ్చిన తర్వాత తెలుగు పేపర్ దొరికింది, ఈనాడు పేపర్. అది ఆ ఈనాడు పేపర్లో అంటే ఒక సంఘటన అంటే బాగా చలించిన దాంట్లో ఒక అమ్మ మన ఉస్నాబాద్ బస్ స్టాండ్ ఎక్కి దూకి చనిపోతుంది. అబ్బా, కరణాలు వాళ్ళు పివి నరసింహారావు గారికి సరే అక్కడ ఏరియా కాబట్టి రిలేషన్ సంథింగ్ ఏదో కానీ కరణాలు మంచి బతికిన కుటుంబం, పిల్లలు లేరు. అప్పటి వరకు ఏంటంటే అందరికీ ఉన్నదల్లా కొంచెం అనాథ పిల్లలకైనా తమ్ముని పిల్లలకైనా ఎవరో ఒకరు నన్ను చూస్తారులే, వాళ్ళకి మనకి ఇప్పుడు ఇంత ఉంది మనం ఏం చేస్తాంలే అనే టైప్లో ఆమె అందరికీ దానాలు చేసుకుంటూ ధర్మాలకు వినియోగించింది. చివరి టైంలో ఆమెకి ఎవరు నా అనేవాళ్ళు చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. కానీ ఆమె ఎంత నిర్ణయం తీసుకుందో కానీ అంటే భిక్షాటన చేయటం, నేను ఒకరికి చేయి చాపడం అనేది ఆమెకి ఇష్టం లేక, ఇంకోటి దగ్గరికి పోలేక, బంధువులు కూడా ఎవరు కూడా ఆదరించారని పరిస్థితిలో ఉస్నాబాద్ బస్ స్టాండ్కి చనిపోతుంది. ఈనాడు పేపర్లో అది చూశాను నేను. అప్పుడు బాగా మైండ్లోకి వచ్చేసింది. అంటే భిక్షాటన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, అంటే అది కొంచెం ఏంటంటే కావాలని చేసేవాళ్ళు కొందరు, తప్పని పరిస్థితుల్లో చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఎన్నో మనం బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో వీళ్ళంతా వాళ్ళని చూస్తున్నాం కదా, ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉండేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఏంటంటే మనం వృద్ధులనే చేయాలనే నిర్ణయానికి వచ్చిన తర్వాత మా ఆవిడకి నేను తీసుకొచ్చిన మెటీరియల్ ఇచ్చాను. ఇచ్చి నేను ఒక ఆలోచన చేశాను, మనకు సరే మనం అయితే 4గురికో 3గురికో పెట్టేంత దేవుడైతే కల్పిస్తూ ఉన్నాడు, ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. కానీ నువ్వు సహకరిస్తే నేను చేయగలుగుతా, కానీ నీకైతే లోటు రాని, నీకు ఎలాంటి లోటు రానియను. నేను బయటికి పోయి నువ్వు ఏదో కూరగాయలు తీసుకురాపో లేకుంటే అజ్జయ్ ఇచ్చే అని చెప్పి అనేంత ఇబ్బంది కూడా పెట్టాను. కాకపోతే ఏంటంటే నాకు ఒక సంకల్పం వచ్చింది, ఆ సంకల్పాన్ని నెరవేర్చాలనుకుంటున్నాను. కానీ నువ్వు సహకరిస్తే నేను కొంచెం చేయగలుగుతావు, అంటే మన వల్ల అవుతుంది అంత పెద్ద పని అని
అంటే అంత పెద్ద పని మనం చేయటం కాదు, చిన్న పని మనం అంటే ఒక రిక్షా పుల్లరే చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము? చేయకూడదు. మనం చేసే చిన్న పని ప్రయత్నం చేద్దాం. అది తర్వాత ఏమవుతుంది అనేది తర్వాత ప్రయత్నం చేద్దాం. కాకపోతే వీలు కాకపోతే చూద్దాం. అప్పటి వరకు మనకు బడేని అనిపిస్తానో లేకపోతే మనకు వెళ్ళలేని పరిస్థితులు ఉంటేనో మన పిల్లల్ని చూసుకోవడానికి ఇబ్బంది అనుకున్నప్పుడు ఇది ఏందని అనుకున్నప్పుడు అట్లా చూద్దాం. కానీ మొదలైతే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నాన్ని మాత్రం విరమించేది లేదు. నువ్వు మాత్రం నాకు సహకరించాలి. అది ఎవరినో కూడా ఇదేనా సహృదయ అనాథ వృద్ధాశ్రమం? అయితే అప్పుడు నువ్వు నీకు మనము ఎవరినో వర్కర్ని పెట్టవచ్చు. ఇక్కడ అప్పటికి ఇక్కడ చిన్న ఒక కాలనీ ఉండే, ఎవరినో ఒక వర్కర్ని పెట్టవచ్చు. కానీ అట్లా కాదు, మనకై మనం చేస్తేనే మనం హృదయం నుంచి వస్తుంది. మనం ఎంత అంటే అంత చేయగలుగుతాం. వర్కర్లు ఏమున్నది, నేను పని చేస్తున్నానులే, వస్తారు ఇట్లా చేస్తారు వెళ్ళిపోతారు. కానీ మనం అయితేనేమో వాళ్ళకు ఎంత అంటే అంత మనకు సర్వీస్ ఇచ్చేదానికి ఉంటుంది, ఇవ్వడానికి ఉంటుంది. వాళ్ళు కూడా ఏంటంటే అమ్మ ఇంత ఇంత చేస్తున్నారు కదా అనేది వాళ్ళకు కూడా ఏంటంటే ఆ గౌరవం కూడా మనకు దక్కుతుంది. పని వాళ్ళలానే ఉంటారు. ఎంత చేసినా కానీ చేస్తారు, అక్కడ తిను అంటారు, పెట్టమది ఇస్తారు, డ్యూటీ చేసిపోయిన ఫీల్ అవుతారు. డ్యూటీ ఫీల్ అయ్యి అంతే. కానీ లో నుంచి బాగా నేను చేయాలనేది అంత రాదు అని చెప్పారంటే, సరే మీరు అన్నప్పుడు నేను కాదనేది లేదు, మీరు పట్టుదల పడితే మరి అది వదిలిపెట్టేటోళ్ళు కూడా కాదని చెప్పి సరే అన్నారు. అప్పుడు పేరు పెట్టాలి. హృదయం అనేది అనిపించింది. అరే సౌహృదయ అంటే మన హృదయం నుంచి వచ్చింది కాబట్టి మనం సౌహృదయాన్ని పెడితే దానికి ఒకటి అది ఉంటుంది అని ఆ నిర్ణయం తీసుకోవడం అయింది. సౌహృదయాన్ని మన హృదయంలో నుంచి వచ్చింది. ఆ పని చేయాలనేది ఒకటి, తను అంత తొందరగా ఒప్పుకోవడం అనేది అది చాలా నాకు అదృష్టం. అది అంటే అందరూ కూడా జనరల్గా మొదలు కుటుంబం మీదనే ప్రాధాన్యత ఇస్తారు. అంత తొందరగా నేను కూడా ఊహించలేదు, అంత తొందరగా ఒప్పుకుంటుందని కూడా నేను కూడా అనుకోవాలి. తెలుసు తన గుణం తెలుసు, కానీ అంత తొందరగా మనకు ఉన్న పరిస్థితుల్లో చిన్న కుటుంబం ఇంత చేయగలుగుతామా అనేది ఉండే. కానీ అంటే నా పట్టుదల తనకు తెలుసు కాబట్టి సరే నేను ఓకే అన్నారు. అప్పటికే పిల్లల ఇద్దరు పాప బాబు, చిన్నపిల్లలు. బాబు అప్పటికి వచ్చేసి 5 years, 3rd class ఏమో ఉండే. పాప అప్పుడు అంత చిన్న ఏజ్, అదే అప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. అలానే ఎక్కడ అడ్డంకులు లేకుండా మేము కూడా అంత అప్పటికే ఈ స్థలం కొన్నారు మీరు? ఉంది. నేనంటే అప్పటికి నేను మా ఊర్లో కొంత పొలం ఉండే, ఒక 25 acres. అంటే మా చెల్లె మ్యారేజ్ కోసం అని చెప్పి ఇక మొత్తం తీసేసినాం. ఆమె మ్యారేజ్ చేయాలి, ప్లేస్ ఏమైనా ఉంటే చూసుకోవాలని చెప్పి దీనికి కూడా మా ఫ్రెండ్ ఒక అతను, అంటే కొన్ని సందర్భాలలో కొన్ని కలిసి వస్తూ ఉంటాయి. మా ఫ్రెండు వాళ్ళది ఈ ప్లేసు, నా క్లాస్మేట్ జగన్మోహన్ రెడ్డి అని నా క్లాస్మేట్. అతను నాకు ఒక ల్యాండ్ ఉంది, నువ్వు ఇక్కడ పొలం అమ్ముకున్నావు కదా, మరి ల్యాండ్ ఉంది, అది తీసుకోగలుగుతావా అని చెప్పి అన్నాడు. అంటే నువ్వు డబ్బులు వేస్ట్ చేయకురా, డబ్బులు వేస్ట్ చేస్తే జేబులో ఉంటే రోజుకో నోటు తీస్తే పోతుంది అది, రోజుకో నోటు తీస్తే పోతుంది అది, మరి మళ్ళీ తీసుకురావాలంటే తీసుకురాలేవు, మరి మీ అమ్మ నాన్న సంపాదించిందో మొత్తం చేసినావు మరి అంటే ప్లాన్ చేసుకుంటున్నా అని చెప్తే మొన్న ఏదో వర్క్లో కూడా కొంత లాస్ వచ్చిందని కూడా తెలిసింది. నేను ఒక వర్క్ చేస్తే కూడా లాస్ వచ్చింది, అది కూడా లాస్ వచ్చిందని తెలిసింది, మరి అది కొంచెం జాగ్రత్తగా మరి ఉన్నది అట్లా అయిపోతా అంటే సరే చూద్దాం పదా అని చెప్పి వచ్చినాం. ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం అంతా మేము ఇట్లా పాక్కుంటూ రావాల్సి వచ్చింది. ముళ్ళ కంపలు అవన్నీ ఉండే. అప్పటికి చూసిన తర్వాత ఆయనకు ఓకే చెప్పేసిన, వెంటనే డబ్బులు ఇచ్చేసిన. అప్పుడు ఇంకా నోటరీ రీషేంజ్ చేసుకోవాలి, నోటరీతోనే ఇక ఫ్రెండ్ నోటరీతోనే తీసుకోవడం జరిగింది. అప్పుడు నమ్మకాల మీద అన్ని నడిచినాయి. ఇప్పుడు కాదు నోటరీ చేయించుకున్నా, చేసుకోరు బాబు అని చెప్పాను. అంటే అప్పుడు ఏం చేయాలి, వచ్చిన రూమ్ వేసిన, అంటే దీన్ని కాపాడుకోవడం కోసం. ఇక్కడ కొన్ని గొడవలు జరుగుతాయి, గొడవలు ఏరియా అంతా గొడవలు అనేది ఈ ల్యాండ్ల మీద నడుస్తుంది అనేది అంటే రూమ్ వేసుకున్నాను. నాకు అది కూడా ఒకటి కలిసి అంటే దీనికి ఒక అవకాశాన్ని ఇచ్చింది. అమ్మ నేను చెప్పేటప్పుడు కూడా మనం ఎక్కడనో కిరాయికి తీసుకోనో లేకపోతే ఎక్కడనో మనం చేయాల్సిన పని లేదు, మనం తీసుకున్న దాంట్లో 2 రూములు ఉన్నాయి కదా, 2 రూమ్లు ఉండే అప్పుడు, అటు ఒక 2 రూములు ఉండే, ఇది ఒక రూమ్ ఉండే, 2 రూమ్లే ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి కదా. ఒక దాంట్లో కిచెన్ పెట్టుకో, అక్కడనేమో వాళ్ళని పెడదాము అని చెప్పారంటే అదే పద్ధతి ప్రకారం దీంట్లో కిచెను ఒక 2 రూమ్లు ఉంటే దాంట్లో స్టార్ట్ చేసినాం.
స్టార్ట్ చేసిన తర్వాత మేము అనుకున్న కొద్ది రోజులకే మళ్ళీ అదే ఈనాడు పేపర్లో ఇక్కడ ఊరుగొండ అని ఉంటుంది, ఆత్మకూరు మండల్ ఊరుగొండ అని ఉంటుంది. ఒక అమ్మ వాళ్ళ భర్త వాళ్ళకి ఇద్దరికి పిల్లలు లేరు, గౌడ్స్ వాళ్ళు. పిల్లలు లేకుంటే ఆమె చేసింది ఇక్కడి నుంచి ఉన్న పొలం అమ్ముకొని ఇక్కడికి వరంగల్కి వచ్చింది, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. వచ్చి ఆడ కొంత వాళ్ళ వయసులో ఉన్నప్పుడు కూరగాయల వ్యాపారం, అక్కడ ఎక్కువ ఏంటంటే ఆకుకూరలు వస్తాయి, వరంగల్లో ఎక్కువ ఆకుకూరలు పండిస్తారు. అక్కడి నుంచి తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముకోవడం అట్లాంటి వ్యాపారం చేసేవాళ్ళు. తాతగారేమో గ్రెయిన్ మార్కెట్లో ఆయన హమాలీగా పనిచేసేవాడు. వాళ్ళకి వయసు అయిపోయింది, ఆయనకు మరి షుగర్ ఉందా టెస్ట్ చేసుకోవడం లేదో తెలియదు, కానీ దాంట్లో మార్కెట్లో పోతుంటే ఏదో కుచ్చుకుంటే ఆయనకి ఇక్కడ వరకు తీసేసింది, ముఖాలు ఇన్ఫెక్షన్ అయితే తీసేసింది. అది తీసేస్తే ఈ అమ్మాయి ఏం చేసింది, ఆయనకు సేవలు చేస్తుంది. సేవలు చేసుకుంటూ ఆయన లేపటం అది చేయటం, ఆయన లేపుతుంటే ఈమె కూడా కింద పడుతుంది, ఈమెకు తుంటి ఇరుగుతుంది. వీళ్ళిద్దరు అదేసరికి ఆ ఇంట్లో ఊడవడం లేదు, చేయటం లేదు, కిరాయిలు అది కూడా కిరాయనే. వాళ్ళు అక్కడికి వచ్చిండ్రు కానీ వాళ్ళని కట్టుకోలేదు, చేసుకోలేదు, కిరాయిలోనే ఉండడం, ఆ వ్యాపారం చేసుకోవడం, వాళ్ళు తినడం, వాళ్ళ జీవితం వరకు వాళ్ళు బాగానే ఉన్నారు అప్పటి వరకు. ఇది కాగానే ఇక వాళ్ళకు మళ్ళీ కొంచెం కష్టాలు ఎదురైపోయి వాళ్ళు మీరు ఇల్లు ఖాళీ చేయాలని చెప్పి తీసేయాలని చెప్పారంటే వాళ్ళు ఏం చేయాలో అది కాక ఎవరిని అడిగినా కానీ వాళ్ళపై అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళని ఎవరు అడిగినా కానీ ఎవరు ఇవ్వట్లేదు. ఇవ్వని పరిస్థితిలో వీళ్ళు ఏం చేశారు, ఒక ఆటో మాట్లాడి వాళ్ళ ఊరికి పంపించేసి ఊరుగొండకు పంపించేసింది ఆ కిరాయి ఇంటి వాళ్ళు. మీరు ఎక్కడైనా ఓన్లీ అని చెప్పి ఊరుగొండలో పడేసినా, వీళ్ళది ఇక్కడ కాదు పడేసినా అని చెప్పారంటే వాళ్ళు ఊరుగొండకి వెళ్ళారు. ఊరుగొండకి వెళ్ళిన తర్వాత వీళ్ళు వయసులో ఉన్నప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి కదా, మాకు భూమి అమ్మ అంటే అమ్మలేదు, మాకు ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చిపోయారు కానీ వాళ్ళు పాలి వాళ్ళు అవి కొంత. దానివల్ల ఇప్పుడు వచ్చి మా ఇంటి దగ్గర ఉండే ఇప్పుడు వర్షాకాలం టైం ఈ అమ్మ అంటే కడుక్కోవడం ఇక 1 బైనా 2 బైనా కానీ కడుక్కోని పరిస్థితి కాబట్టి ఈగలు ఎక్కువ. వాళ్ళు పోతే ఎవరు కూడా చీకొట్టడం చేసింది. లాస్ట్ చివరికి ఏం చేసినాడు సర్పంచ్, అక్కడ సర్పంచ్ కౌకొండ రోడ్ ఉంటుంది, ఆ కౌకొండ రోడ్లో ఒక పంప్ హౌస్ పాడుబడ్డ పంప్ హౌస్ ఉంటుంది, ఆ పంప్ హౌస్లో వేసిండు తీసుకెళ్ళి. గ్రామ పంచాయతీ సిబ్బందిని పట్టుకొని తీసుకెళ్ళి మరి ఇక్కడ ఎందరు అదవుతున్నారు, ఊర్లో కూడా కొంచెం ఇప్పుడు వర్షాకాలమే ఈగల పరిస్థితి అక్కడ ఉంటే సరే ఏదో మన గ్రామ పంచాయతీ సిబ్బందితోనైనా ఏమైనా సేవ చేయించవచ్చు అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ ఊరి చివరిలో వేశారు. ఊరి చివరిలో వేస్తే వాళ్ళకు నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, అన్నం పెట్టేవాళ్ళు లేరు, వాళ్ళు చేసుకునే స్థితిలో లేరు. ఈ కూలికి పొలాల కాడికి పోయే వాళ్ళు అయ్యో చూసి ఇంత పెట్టడం, వాళ్ళు తెచ్చుకున్న సద్దిలో కొద్దిగా పెట్టడం. కానీ ఈ మలమూత్రాలకు పోయిందంతా అక్కడనే ఇబ్బంది అయిపోయింది, బయటకు వెళ్ళలేని పరిస్థితి కదా. నీళ్ళు కూడా ఎవరో డబ్బాలు ఇన్ని బాటిల్లో ఇస్తే తాగటం అదే, కానీ వీళ్ళు స్నానాలు లేవు, అది లేదు. అది ఈనాడు పేపర్లో వచ్చింది. అది ఆ రోజు చూసిన దాన్ని పట్టుకుని ఇక్కడికి వచ్చిన. మనం అనుకున్న దానికి మాత్రం ఇలా అంకురార్పణ జరుగుతుంది. నేను వీళ్ళని ఖచ్చితంగా తీసుకురావాల్సిందే అని చెప్తే సరే మీ ఇష్టం అన్నారు. అదొక 3-4 డేస్ అంతే, కొద్ది రోజులనే ఇక్కడి నుంచి ఆటో పట్టుకున్నా వెళ్ళి ఆ జంటను మొత్తం తీసుకొచ్చి ఇక్కడ వేసినాం. ఆ ఇద్దరితో స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు కనీసం ఇప్పుడు మేము ఒక 1000 మంది వరకు మేము ఇంకా ఇప్పటి వరకు అందరి అంటే సేవలు అందించగలిగినాం. ఇప్పుడు ప్రస్తుతానికి మనకున్న అక్కడ యాదగిరిగుట్టలో ఉండి ఇక్కడ కలుపుకుంటే ఈ అనాథాశ్రమాలలో ఇక్కడ ఇప్పుడు ప్రారంభించారు, యాదగిరిగుట్టలో ఇప్పుడు యాదగిరిగుట్టలో 2020 అక్కడ 2007 ఇక్కడ 2020 అక్కడ 5 years క్రాస్ అయింది అంతే. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు, అక్కడ ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఇక్కడ 80 మంది ఉన్నారు సార్. 80 మంది. ఇందులో మానసిక వికలాంగులు కూడా ఉన్నారు. వాళ్ళకు ఎప్పటికప్పుడు వైద్యం అందాల్సిన పరిస్థితి ఉంటుంది, అది ఎట్లా అందించగలుగుతున్నారు? వైద్య విషయంలో కానీ మళ్ళీ వాళ్ళకి ఇచ్చే ట్యాబ్లెట్ల విషయంలో కూడా మనం చేసే పనిని బట్టి, మేము చేసే సేవా కార్యక్రమాలను బట్టి చాలామంది ముందుకు వచ్చారు. ఇటు MGM డాక్టర్లు వస్తారు,
మధ్య మధ్యలో ఇప్పుడు ఇక్కడ ప్రైవేట్ పిఎస్సి ప్రైవేట్ డాక్టర్లు వస్తారు. పిఎస్సి సెంటర్ కాజీపేట ఉంటుంది, కాజీపేట నుంచి వస్తారు. మాకు అప్పుడు సాంబేశ్వరరావు గారు ఉండే డిఎంఎండ్హెచ్ఓ. ఆయన అప్పుడు మాకు మొదట్లో చాలా అంటే చాలా అంటే మాకు ఇన్స్పైర్ అయ్యి సహకరించండు. వాళ్ళకి ఖచ్చితంగా చెప్పేది ఆ ఆశ్రమానికి కంపల్సరీ మీరు పోవాలి, వీక్లీ వన్స్ కంపల్సరీ పోవాలి, వాళ్ళకు టాబ్లెట్లు ఇవ్వాలి అని వాళ్ళకు బాగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రతి వాళ్ళు ఎవరైనా కానీ సహృదయ అంటే ఏ ఆఫీసర్ వచ్చినా కానీ ఫస్ట్ మీరు అక్కడ ఉన్నది పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళని చూసుకోవడానికి మీరు కంపల్సరీ ఇటు కాజీపేట పిఎస్సి సెంటర్ ఇటు వడ్డేపల్లి పిఎస్సి సెంటర్ వీళ్ళిద్దరికి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఎప్పుడు కానీ ఏ ఆఫీసర్ వచ్చినా కానీ వాళ్ళు కంపల్సరీ ఖచ్చితంగా వస్తారు, చూస్తారు, వాళ్లకు అన్ని విధాలుగా పరీక్షలు చేసి వాళ్ళకు కావాల్సిన మందులు ఇస్తారు. దానికి తోడు అదనంగా మాకు జగిత్యాల నుంచి ఉమాపతి అని తను కూడా వాళ్ళ అమ్మ నాన్నను యాత్రకు పంపించి రిటర్న్లో వస్తూ ఉంటే ఆయనకు ఈ మా ఆశ్రమం గురించి తెలిసింది. ఆయన కరీంనగర్ జగిత్యాల పోవాల్సిన వ్యక్తి హనంకొండకు వచ్చిండు. హనంకొండకు వచ్చి బస్సులో వచ్చి అక్కడ దిగి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నేను మీ గురించి విన్నానండి, మీ ఆశ్రమానికి రావాలనుకుంటున్నాను, నేను హైదరాబాద్ పోయేవాడిని, హనంకొండకు వచ్చిన, ఇక హనంకొండలో దిగినాను, మీ దగ్గర రావాలని చెప్పానంటే రాండి సార్ అని చెప్పానంటే కొంచెం మాకు అడ్రస్ చెప్పండి అన్నాడు. అంటే అడ్రస్ ఏం కాదు, నేను వస్తాను సార్, మీరు బస్ స్టాండ్ బయటికి రాండి, నేను వచ్చి పికప్ రిసీవ్ చేసుకుంటానని చెప్పానంటే సరే పర్లేదు నేను ఆటోలో వస్తానండి. లేదు మీరు ఆటో అతనికి చెప్పిన దానికంటే ఒక 10 నిమిషాలు నేనే వస్తే సాఫీగా రావచ్చు, మళ్ళీ నేను తీసుకెళ్ళవచ్చు అని చెప్పానంటే వచ్చిందంతా చూసి అందరినీ చూసిన తర్వాత ఆయన అతను ఒక ప్రామిస్ చేయించాడు. మీకు ఎవరైనా నాలాగా ఫ్రీగా మందులు ఇస్తే తీసుకోండి, కానీ మీరు డబ్బులు పెట్టి తీసుకోవటం వద్దు, నేను ఇస్తాను. మాకు ఏజెన్సీ ఉంది జగిత్యాల్లో, నాకు చాలామంది ఫార్మసీ వాళ్ళు తెలుసు, ఏమంటే మనకు కలెక్ట్ చేయొచ్చు, అట్లా నేను ఎప్పుడు కానీ ఎన్ని కానీ ఎలాంటి టాబ్లెట్ కానీ నేను తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది. తీసుకొచ్చి రావటం కాదు, నేను అక్కడ మాకు ఫ్రీక్వెంట్ బస్సులు ఉంటాయి కాబట్టి నేను ఒక బస్సుకు పంపిస్తాను, నేను లేదంటే కొరియర్లో పంపిస్తాను, అట్లా చేయొచ్చు అని చెప్పాను. అంటే అదే పద్ధతి ప్రకారంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు తనే ఇక్కడికి వచ్చిన డాక్టర్లు మాకు లక్ష్మీనారాయణ గారు అని ఉన్నారు, ప్రైవేట్ డాక్టర్. ఆయన చాలా సీనియర్, బాగా చాలా అంటే చాలా సేవా కార్యక్రమాలలో బాగుంటారు సార్ కూడా. అతను వృత్తి చేసుకుంటూనే సేవా కార్యక్రమాలలో ఇక్కడ ఎన్నైతే పిల్లలే కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళే కానీ మెంటల్లీ వాళ్ళు ఉన్న ఎన్నైతే ఆశ్రమాలు ఉన్నాయో అన్ని ఆశ్రమాలలో కూడా ప్రతి వీక్లీ వన్స్ ఆయన ఒక క్యాంప్ పెట్టుకుంటారు, విజిట్ చేస్తారు, క్యాంపు టైప్ చేస్తూ ఉంటారు. మా దగ్గర కూడా రెగ్యులర్గా వస్తారు, వీక్లీ మంత్లీ వన్స్ కంపల్సరీ వస్తారు. తను ఇటు వీళ్ళు పిఎస్సి సెంటర్ వాళ్ళు వస్తారు, సార్ వస్తారు, ఇక మధ్య మధ్యలో ఈ ఫిజియోథెరపీ వాళ్ళు కానీ హై క్యాంప్స్ కానీ అవి మామూలుగా జరుగుతూనే ఉంటాయి. వాసవి క్లబ్ వాళ్ళు, లయన్స్ క్లబ్ వాళ్ళు, కొన్ని సేవా సంస్థలు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా చాలా సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక అమ్మ వరంగల్లో కాశీబుగ్గ దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గర ఆమెకి ముగ్గురు పిల్లలైతే వాళ్ళు పద్మశాలీసు, వాళ్ళు సూరత్లో ఉండేవాళ్ళు. ఆ సూరత్లో ఉండే క్రమంలో వాళ్ళకి అక్కడ ఏమైందో వాళ్ళ ముగ్గురు కొడుకులు కూడా అక్కడనే చనిపోవడం జరిగింది. ఇక వాళ్ళ కోడళ్ళు వాళ్ళ పని వాళ్ళు ఏదో అక్కడ ఇళ్ళలో పని చేసుకుంటున్నారు, అదే చేసుకుంటున్నారు. ఇక ఎట్లయినా కానీ కొడుకున్నంత ఉండదు కదా. తను ఏం చేసింది, నా ఊరికి నేను వెళ్ళిపోతా అని చెప్పి ఇక్కడికి వచ్చేసి ఆమెకి ఇల్లు లేదు, ఏం లేదు. ఆ గుడి దగ్గర భిక్షాటన చేస్తుంటుంది. ఆ గుడికి వచ్చిన వాళ్ళు పొద్దున సాయంకాలం ఎవరో ఒకరు వస్తారు కదా, వచ్చిన వాళ్ళు ఇచ్చిన దాంతో చాలా పెద్ద ఆవిడ. ఇప్పుడు మా బోర్డు మీద అమ్మ ఫోటో ఉంటుంది, రాజమ్మని, మాషాపత్రి రాజమ్మని. అక్కడ ఉండే క్రమంలో ఈ ఏప్రిల్ లాస్ట్ వీక్ మంచి ఎండలు కొడుతున్నాయి, స్లో తప్పి పడిపోతే వీళ్ళు ఏమనుకుంటారు, అక్కడ ఉన్న వాళ్ళంతా ఈ ముసలామె చనిపోయింది, అంత ఏజ్డ్ కదా, అది ముసలామె చనిపోయింది అనుకొని వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అక్కడ ఉన్న కార్పొరేటర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఏం చేసింది, మున్సిపాలిటీ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆమెను తీసుకుపోవడానికి వచ్చిండ్రు. ఒక ట్రాక్టర్ తీసుకొని, మున్సిపాలిటీ ట్రాక్టర్ తీసుకొని వచ్చేసరికి ఇట్లా పడుతుంది కదా, కాళ్ళు ఒకళ్ళు ఇట్లా ఏదో ఒకటి పెట్టేసరికి దాంట్లో ఒక అతనికి
ఇది నాడి కొట్టుకుంటున్నది బట్టి బతికే ఉందనే తెలుస్తుంది. కానీ మొత్తం రంధ్రాలు చేసినాయండి బా చీమలు. ఆ, అంటే స్పర్శ లేదు కాబట్టి అటు ఇటు ఆడలేదు కాబట్టి మంచిగా ఉండి మొత్తం తినేసినాయి. తినేస్తే ఇట్లా పట్టుకోగానే అది ఉండేసరికి అరే అసలు అక్కడ చెప్పిన వాళ్ళు కూడా ఈ చీమలను బట్టే చెప్పింది చనిపోయిందని. చనిపోలేదు నాడి కొట్టుకుంటున్నదని చెప్పి నాకు సరే అటు నుంచి వెళ్ళి ఇంకొక కేక్ అని ఒక అతను పోతూ ఉంటాడు. ఆయన చూసి ఏంటి అని అంటే వాళ్ళను అడిగి లోకల్ వాళ్ళు కాబట్టి ఏంది అంటే లేదు సార్ ఇక్కడ చనిపోయిందని చెప్పి ఇచ్చిళ్ళు, ఇక చనిపోలే బతుకున్నది, ఎంజిఎం కట్టా తీసుకపోతే బాగుండు అని చెప్పి అట్లా అయితే ఆగు అని చెప్పి నాకు ఫోన్ చేసి అన్న ఇక్కడ ఒక అమ్మ పడిపోయి ఉన్నది, ఇది ఎవరు ఇన్నిగా ఎంజిఎం తీసుకపోయినా కానీ ఆ సేవ అందదు, కాకపోతే ఆమెకి ఏం రోగం ఇట్లా లేటున్నది కానీ చనిపోయింది అనుకున్నారు అని చెప్పి నేనే వెళ్ళిన. వెళ్ళేసరికి కొంచెం అటు ఇటు ఉంది, కొంచెం వాటర్ తాపించినప్పటికే చూసినా అక్కడ ఉన్నవాళ్ళు ఆ వాటర్ ఇట్లా తాపేసరికి కొంచెం శ్వాస కొంచెం కరెక్ట్ వస్తూ ఉంది. ఏమన్నా కానీ అనుకోండి తీసుకొని వచ్చిన. ఇక్కడికి రాగానే ఇందులో తీసుకొస్తుంటే అయ్యో ఈ చనిపోయేటాన్ని ఎందుకు పట్టుకోవచ్చు, ఆమెకి ఎవరు లేరు, 2 రోజులున్నా 3 రోజులున్నా ఇంత గడియలు ఉన్నా కానీ మనమే చేయాల్సి వస్తుంది కాబట్టి తీసుకొచ్చిన అని చెప్పి అన్న. సరే అని చెప్పింది. రాగానే నిమ్మకాయ తెప్పించింది తనే, తెప్పించి మంచిగా మజ్జిగ బాగా పిసికి అన్నం పిసికి కొంచెం కొంచెం తాపించుకుంటూ ఒక 1 వీక్ 10 డేస్ అయిందా, ఒక 10 డేస్కి కొంచెం కోలుకున్నది. ఒక నెల వరకు మంచి నడుచుకునేంత స్టేజ్కి వచ్చింది. వచ్చి అట్లా మేము 5 years మళ్ళీ బ్రతికింది. 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత పెత్రమాస రోజు మంచి రోజు ఆ రోజు చనిపోవడం జరిగింది. అప్పుడే ఆ అమ్మ ఫోటోను మేము ఖచ్చితంగా అంటే మనం ఒక చనిపోయింది అనుకున్న వృద్ధ మహిళ అమ్మని మనం ఒక 5 సంవత్సరాలు కాపాడగలంటే ఇట్లాంటి ఇంకెన్నో చేయాల్సి వస్తుంది మనం అని చెప్పి ఐకాన్గా అదే పెట్టుకున్నాను. అనాథలుగా చనిపోయిన వాళ్లకు వారి మతాచారాల పరంగా దహనం కానీ కరణం కానీ ఇంకే పద్ధతి అయినా వారి కోరుకున్న పద్ధతి అంటే వారి ఆచార పద్ధతులకు అనుగుణంగా మీరు అంతిమ సంస్కారాలు చేస్తున్నారు. అది ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది? మేము ఆశ్రమం పెట్టినప్పుడే నిర్ణయించుకో ఏదైనా కానీ మనమే చేయాలి. వాళ్ళు అనాథలు, వాళ్ళు మనం ఎక్కడి నుంచి రోడ్ల వాళ్ళకి ఎవరు లేక మన దగ్గరకు వస్తున్నారు, మనం తీసుకొచ్చినా ఎట్లా చేసినా కానీ మన మీద నమ్మకంతో మనమే కొడుకు అనుకుంటారు, మనమే నాయన అనుకుంటారు, మనమే తల్లి అనుకుంటారు. అట్లాంటి సిచ్యువేషన్ మనం తీసుకున్నప్పుడు మనం ఏదైనా కానీ వాళ్ళకి అదే చేయాలి. మనం ఒక మానవులుగానే చూసుకోవాలి కానీ మతాలను చూసుకునే పద్ధతి కాదు అని ఒక నిర్ణయానికి వచ్చినాం. అయినా కానీ ఎట్లా ఉంటుంది, ఎందుకంటే కొంచెం డెప్త్గా కూడా ఆలోచించవలసి వచ్చింది. ఇంకా ఈ విషయంలో బాగా పెద్ద నిర్ణయం తీసుకున్నాను. సమాజంలో ఉన్నప్పుడు ఏంటంటే మనల్ని ఏలెత్తి చూపించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. దాన్ని మనం అది మంచిగా నడుస్తుందంటే దాన్ని వెక్కిరించే వాళ్ళు ఉంటారు. మనం ఆ పద్ధతిలో చేయాలనుకున్నప్పుడు మనం ఎన్నుకున్న వాళ్ళు, మన పక్కకున్న వాళ్ళు కూడా కొంత మనల్ని ఉపయోగించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు ఉపయోగించుకున్నా ఏది చేసినా కానీ మనం మానవ సేవ చేస్తాను, మనం మానవులుగానే ఉండాలి. మానవ సేవ మాధవ సేవ. మాధవుడు ఏం చెప్పాడు, నువ్వు మానవ సేవ చేసి రా మాధవుని కొలువు అన్నాడు. అంతేగాని ఏ దేవుడైనా ఏ మతమైనా కానీ ఏం చెప్తుంది, నువ్వు సేవ చేయమని చెప్పాలంటుంది, నువ్వు నలుగురిని చూసుకోమని చెప్తుంది, కానీ నువ్వు నలుగురిని హేళన చేయని చెప్పి ఎప్పుడు చెప్పదు కదా. కానీ కాకపోతే ఏంటంటే మనం నాకు ఒక నమ్మకం ఉంది, ఆ నమ్మకాన్ని నేను అది చేస్తేనే అది అవుతుంది. నేను ఉట్టిగానే తీసుకుపోయి అక్కడ వేసి వస్తా అని చెప్పానంటే అది కూడా నాకు కూడా పద్ధతి కాదు. అట్లాంటి పని ఒప్పదు కూడా. నేను ఇంత చేసి నేను 1 సంవత్సరం వాళ్ళను మనం సాకినామా, 2 సంవత్సరాలు సాకినామా, వాళ్ళని తీసుకుపోయి నేను ఎక్కడ అట్లా చేస్తే కాదు కదా. వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళను మనం చూసుకుంటేనే వాళ్ళకు తృప్తి, మనకు తృప్తి. జీవి అనేది ఉంటుంది, అదే కొట్టుకుంటుంది. అయ్యో నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేసింది కదా అనే కొట్టుకుంటుంది కావచ్చు. మనం చూడము, వాళ్ళు కూడా చూడరు కావచ్చు, కానీ ఉంటుంది కదా అది మనకు తిరుగుతుంటుంది. మనకు కూడా అప్పుడు ఆ ఆత్మ క్షోభ అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఏవో నేను తీసుకొచ్చి అట్లా వేసినా కదా. అది కాకుండా ఫస్ట్ మేము మొదటిగా ఆ ఇద్దరిని మేమే
చేయటం జరిగింది. ఎవరైతే తీసుకొచ్చామో అప్పుడు నా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు వాళ్ళు. సార్ నేను ఒక మాట అడుగుతా ఏమనుకోరు కదా అని అంటే, ఎందుకమ్మా ఏంటి చెప్పు అని. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని. ఏమనుకోను అన్న, నాకు ఒక కోరిక ఉంది అని. అంటే ఏంటమ్మా అంటే, నేను రోజు చూసినప్పుడు మీరు ఇద్దరిని బొందబెట్టి వచ్చిల్లట కదా అందరూ అనుకుంటాను. హిందువులలో 2 రకాలు ఉంటాయి ఆచారాలు. మా ఇంట్లో మాత్రం, మా కులంలో మా ఇంట్లో మాత్రం దహన కార్యక్రమాలే వాళ్ళు మా చేస్తారు మరి అంటే నీకు ఏం కావాలని నేను అంటే, మీరు ఆ బొంద పెడతానని మన వాళ్ళు అందరూ అనుకుంటాను, అంటే ఇట్లా అవుతుంది అన్న. నీకు ఎట్లా కావాలో ఎప్పుడు నేను చేస్తా కదా, నీకు ఎందుకంత అట్లా చేస్తారమ్మా. అప్పుడు చేస్తారని నమ్మకం ఉంటుంది కానీ నేను చూస్తానా అన్నది. నేను చూడొస్తానా, చనిపోయిన తర్వాత చూస్తానా అంటే, లేదమ్మా అంత నమ్మకం లేదా అని అన్నా. లేదు మీరు చిత్రాన్ని తెలుసు, ఇంత చేసిన వాళ్ళు అది కానీ మీరు తుర్కోలు అవుతారు. అప్పుడు మతం కనిపించింది అమ్మకు కనిపించింది, తుర్కోలు అవుతారు అంటే, దానికి ఏం లేదమ్మా, నేను దేనికైనా కానీ సిద్ధమే, దానికి అట్లా ఏమి ఉండదు, నువ్వు అనుకున్నట్టు నేను చేస్తాడే, నీకు ఎందుకు అంత బాధ అని చెప్పి అట్లనే ఆమెతోనే మొదలైంది. ముందు మేము పూడ్చిపెట్టడమే జరిగేది. అప్పుడు ఆ అమ్మ అన్న తర్వాత నేను రియలైజ్ అయినా, అంటే అప్పుడు మరి ఉంటుంది కదా అట్లనే ఎవరి మతాచారాల ప్రకారం చేయాలి, వాళ్ళకు కూడా ఉంటుంది, వాళ్ళకి ఆత్మ సంతృప్తి కలుగుతుంది అని చెప్పి అప్పుడు ఆ అమ్మ చనిపోయినప్పుడు వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళినాం మేము. ఎవరైతే నడిచి అంత స్తోమత ఉన్నదో మా ఉన్న ఆటోలలో వీళ్ళందరినీ, అంటే వాళ్ళకి ఇక నమ్మకం కల్పించాలనేది నాకు ఒకటి వచ్చింది. ఆ అమ్మ అడిగినకు వచ్చాను, మంచి కరెక్ట్ అది. దానివల్లనే వీళ్ళందరూ నేను ఏం చేశానంటే, వాళ్ళకు కూడా అదే మా సారు అమ్మ ఇద్దరు కూడా మమ్మల్ని ఉట్టిగానే వదిలిపెట్టాడు, ఉట్టిగానే పడేయాడు అని వాళ్ళ మాటలు వింటూ ఉంటే కొన్ని వస్తూ ఉంటాయి. ఆ నమ్మకం కల్పించడం అందరినీ తీసుకెళ్ళి అప్పుడు వాళ్ళు వచ్చి ఆ తర్వాత ఒక 2 రోజులు 3 రోజులు వాళ్ళది అదే చర్చ వీళ్ళదే వీళ్ళదంటే అప్పుడు నేనే చేసిన, నేనే మొదలుపెట్టిన, నేనే చేసిన. అప్పటికి చాలానే చేసినాం. చేసిన తర్వాత రంజాన్ మాసం అప్పుడు నేను లేను, ఒక తాత చనిపోయి ఉంటాడు. మీరు లేనప్పుడే చనిపోయాడు ఆయన. చనిపోతే తను ఫోన్ చేసింది, ఇట్లా తాత చనిపోయాడు అంటే, వాళ్ళ ఫోన్ చేస్తాను, వాళ్ళ కొడుకైతున్నాడు కదా చేస్తానని చెప్పాను. చేస్తే వాళ్ళ కొడుకేమంటాడు, నేను క్రిస్టియానిటీ తీసుకున్నా, నేను నా వల్ల కాదు, మా నాయన హిందూ, నేను క్రిస్టియన్. నాన్న హిందూ, తాను క్రిస్టియన్. మా నాయన నేను క్రిస్టియన్లో పోయినప్పుడు బాగా నన్ను ఇబ్బంది పెట్టిండు, ఆయనకి ఇష్టం ఉండదు, నేను ఇప్పుడు ఈ టైంలో నేను అది చేయలేను అని అప్పుడు ఆయన మారుతాడేమని చెప్పి వాళ్ళ చుట్టాలు బంధువులందరికీ ఫోన్ చేస్తే బంధువులందరూ వచ్చారు, కానీ ఆయన రాలే. వచ్చిండు వాళ్ళంతా అందరూ కూడా ఆయనకు నచ్చజెప్పిండు. ఏముండదు రా, దానికి ఏముంది అని అంటే, లేదు నేను చేయలేను అని చెప్పి అంటే, అప్పుడు నాకు ఫోన్ చేసి వాళ్ళు ఎంతమంది అది చేసినా కానీ అది చేస్తలేడు అని చెప్పాను. సరే మరి ఇప్పటికే నిన్నటి వరకు అయిపోయింది కదా, తెల్లారింది, మరి బాక్స్లో పెట్టినమాట, మన దగ్గర బాక్స్లో ఉంటాయి, బాక్స్లో పెట్టినట్టు పెట్టినాను. ఏమున్నది నేను చేస్తలే అన్నది, ధైర్యం చేసింది. మీరు లేకుంటే నేను చేస్తలే అన్న. సరే కానీ అమ్మా, ఎప్పటి నుంచి ఎవరైనా వీలైతే వాళ్ళు, పిల్లలు ఉంటే పిల్లలమే, ఎవరైనా అనుకున్నా కానీ మా ఇద్దరు పిల్లలు కూడా చేస్తారు, వాళ్ళు కూడా 2-3 రకాలు వాళ్ళ అమ్మలకు చేసింది. తను కూడా అప్పటి నుంచి తను కూడా భయం లేకుండా ఆ కార్యక్రమాలు కూడా చేయటం మొదలుపెట్టింది. ఈ సేవా కార్యక్రమాల నిర్వహణకు రాజకీయాలతో సంబంధం లేదు. కానీ తర్వాత కాలంలో రాజకీయ నాయకులు చాలామంది ఇక్కడ సందర్శించడం, మీరు కలవడం రకరకాలుగా జరిగింది. వారు మిమ్మల్ని పొగిడారు, సరే ప్రశంసా పత్రాలు ఇచ్చారు. అలా ఎవరెవరి ఏ సందర్భంలో కలిసినారు? వైఎస్ రాజశేఖర రెడ్డి కాలమా? ఇంకా అప్పటికి నేను అంటే కొంచెం ఉందిలే, నేను ఆ ఊళ్ళలో నుంచి ఉన్నప్పుడు కూడా కొంచెం నాకు కూడా ఆ స్మెల్ ఉంది, రాజకీయ స్మెల్ ఉంది, ఆ స్మెల్ ఉంది. అయినా కానీ దానికి దీనికి లేదు, సేవనే
మనం డెప్త్ పోయి చేయాలనుకున్నాం ఆ సేవను ఆ డెప్త్లో నుంచి అట్లనే రావాలి, కానీ దానికి దీనికి ముడి పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఎప్పుడు పోయినా ఎక్కడైనా కానీ నేను ఆ కార్యక్రమాలకు వచ్చినప్పుడు ఆ కార్యక్రమాలే, ఈ కార్యక్రమాలకు ఉన్నప్పుడు ఈ కార్యక్రమాలు. అప్పుడు కూడా చాలాసార్లు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, ల్యాండ్ కావాలని, లేకుంటే ఇదో తను ఏంటంటే తనకు కూడా ఒకటి ఉండే, నేను అది బాగా దాంట్లో కూడా నేను అదైపోయాను. రాజశేఖర రెడ్డి గారికి ప్రతి మండలానికి ఒకటి వృద్ధాశ్రమం పెట్టాలనేది ఒక సంకల్పం పెట్టుకున్నాడు ఆయన. ప్రతి మండలానికి ఒక వృద్ధాశ్రమం పెట్టాలి, 40 మందికో 50 మందికో అకామిడేట్ చేసి మనం ఈ ఆడ చేస్తే ఏంటంటే కొంచెం ఎన్జిఓస్ని కానీ లేకుంటే గవర్నమెంట్ సిబ్బంది కానీ పెడితే ఏంటంటే కొంచెం ఇలాంటి వాళ్లకు తోడ్పాటుగా అందిస్తుంది అని చెప్పి ఆయన ఒక సంకల్పం పెట్టి, అప్పుడు ఆ టైంలో నేను అతనికి ఒక వినతి పత్రం చేయడం జరిగింది. మంచి కార్యక్రమం. హైదరాబాద్ వెళ్ళి ఇచ్చారా? ఇక్కడే హైదరాబాద్కి వెళ్ళి సార్ మంచిగా సంకల్పాన్ని పెట్టుకున్నారు, అది చాలా మంచిది అది, ఎందుకంటే నేను కూడా చూస్తున్నాను అని చెప్పి నేను ఆయన డైరెక్ట్ మాట్లాడడం జరిగింది. నేను కూడా ఎందుకంటే దర్శనం రప్పించిన కాబట్టి ఆ పెయిన్ అనేది నాకు తెలుసుకుంటా, కానీ మీరు తొందరగా గ్రహించింది, ఎందుకంటే నాయకులు గ్రహించడం అనేది గ్రహించి మీరు అది పెడతానందుకు చాలా సంతోషం అని చెప్పి అంటే చేయాలి, ఖచ్చితంగా చేస్తా అని చెప్పి దాని మీద కూడా 2-3 మీటింగ్లు కూడా అయినాయి. సెక్రటరియట్లో పెట్టారు, రివ్యూస్ తీసుకున్నారు. అంతే ఈ లోపు తను అకాల మరణం వల్ల అది కొంచెం పెండింగ్ పడ్డది. మళ్ళీ ఈ మధ్యన కూడా మొన్న నేను సీతక్క గారిని కూడా కలిసిన. నేను మీరు చంద్రబాబు నాయుడుని కలిశారు, చంద్రశేఖరరావు కలిశారు, వైఎస్ జగన్ కూడా కలిశారు. సీతక్క అంటే ప్రస్తుత కాలం. వీళ్ళు ఏ సందర్భంలో కలిశారు? మీ సేవలు గుర్తించి వాళ్ళే పిలుపునిచ్చారా? సేవలు గుర్తించే మేము ఎప్పుడు పోయి కలవాలని నేను ఒక రాజశేఖర్ గారికి కలిసిందే. మిగతా విషయాలలో అదేంటంటే తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది అనేది దాని మీద నేను కలవడం జరిగింది. మిగతా వాటికి మన సేవ చేసే కార్యక్రమాలలో భాగంగానే పిలిచి వాళ్ళు జూన్ 2కి మన ఫార్మేషన్ డే సందర్భంగా మన తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా తెలంగాణ గవర్నమెంట్ 2017లో కేసీఆర్ గారు అప్పుడు పిలిచి సత్కరించి అప్పుడు కొంత క్యాష్ అమౌంట్ కూడా ఇచ్చారు, 1 లక్ష రూపాయలు అట్లా ఇచ్చాను. ఇస్తే నేను ఇంకా అవి వాష్రూమ్స్ కట్టించిన. ఇప్పుడు మామూలుగా ఉండే. అంతకుముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చంద్రబాబుని కలిసి ఉంటారు. లేదు 18లో అక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ అక్కడికి ఆంధ్రాలో అది 18లో 2018లో అక్కడ గవర్నమెంట్ వాళ్ళు తను చేసే కార్యక్రమాలను అది బేస్ చేసుకొని ఆహ్వానించి జగన్ గారు ఆహ్వానించారా? చంద్రబాబు నాయుడు ముందు చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తే అక్కడ ఉండవల్లిలో సన్మానం చేసి వాళ్ళు తను కూడా నేను మీ వీడియో ప్రత్యేకంగా తెప్పించుకొని చూసినామ్మా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనటం, అది కొంచెం ఏంటంటే మనకు ఇంకొంచెం బాధ్యతలు పెంచింది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒకసారి జగన్ గారిని నేను వెళ్ళి కలవడం జరిగింది. అంటే పాత పరిచయం వాళ్ళ నాన్నగారితో ఉన్న పరిచయం ప్రకారం ఎదగడం. అంటే అక్కడ కూడా అప్పుడు నాన్నగారు ఇది సంకల్పం పెట్టుకున్నారు, మీరు ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేస్తే ఇక్కడ కూడా నేను లెటర్ రాసిన కేసీఆర్ గారికి, ఇట్లా పెట్టండి, గతంలో వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఇది ఒక ప్రతిపాదన పెట్టిళ్ళు, మండలానికి ఒకటి పెడితే బాగుండు, మండలానికి ఒకటి కాకుండా కానీ కనీసం ఉమ్మడి జిల్లాలో ఒక 3-4 పెట్టినా కానీ కొంచెం అది ఉంటుంది. ఇంతవరకు వరంగల్లో ఇంతవరకు లేని లేదు, ఒక కరీంనగర్లో ఉంది అని చెప్పి లెటర్ కూడా రాయడం జరిగింది. అప్పుడు అయింది. తను కూడా నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోయి కలిసి ఇట్లా వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఇట్లా ప్రతిపాదన పెట్టిండ్రు, మీరు కూడా ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి అడిగితే చూద్దాం, ఖచ్చితంగా దాన్ని ప్లాన్ చేసి పెట్టుకుంటానని చెప్పాను. కానీ మళ్ళీ తర్వాత దాని గురించి వాళ్ళు కూడా మాకు ఎవరు లేదు, నేను కూడా మళ్ళీ పోయి వాళ్ళంతా అప్పుడు కలిసేంత స్థితిలో లేరు. తర్వాత రాజకీయాలు అన్ని మారిపోయినాయి. సహృదయ అనాథ వృద్ధాశ్రమం ప్రధాన బాధ్యతలు చోటుగారు తీసుకుంటున్నా, దాని తెర వెనుక మొత్తం కార్యక్రమాలన్నీ యాకూబ్ గారే నిర్వహిస్తుంటారు, వారి సతీమణి గారు. అంటే బయట నుంచి రోగులను తెచ్చినా, అనాథాలను తెచ్చినా, ఇంకెవరిని తెచ్చినా వారు చూసుకోవాల్సిన బాధ్యత ఆమెదే. వారు తాము ఎదుర్కొన్న సంఘటనల గురించి వివరిస్తారు. ఇద్దరితో ప్రారంభమైన వృద్ధాశ్రమం ఇది. మొట్టమొదట ఇద్దరిని తెచ్చింది కూడా వారు రోగులు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు. అట్లాంటి వాళ్ళని తెచ్చి ఇచ్చినప్పుడు మీరు ఒక తల్లిగా ఏం చేయగలిగారు? లేదు సార్, స్టార్టింగ్లో అయితే
చాలా, ఎందుకంటే అటువంటి వాతావరణంలో మనము బయటకు వచ్చినాం కాబట్టి వీళ్ళని ఎలా చేయాలి, తను తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు, తను గురించి చూడాలన్నా వీళ్ళని గురించి ఆలోచించాలన్నా అని అనిపించింది. కాకపోతే చేయాలి, ఒక పట్టుదల ఉంటేనే చేయగలుగుతాం ఏ పనైనా అనేసి కొంచెం వాళ్ళని ఇద్దరికి సేవ్ అయ్యాలన్నా నాకు సపోర్ట్ కావాలి. పిల్లలు చిన్నోళ్ళు, పిల్లల్ని చూసుకోవాలన్నా వీళ్ళని చూసుకోవాలనేసి అమ్మ అనేది, బిడ్డ నీకు నేనేం కాదు, మీరు మూత్రం ఎత్తి పోస్తున్నారు, మోషన్ అడుగుతున్నారు, వద్దులే అమ్మ నేను లేస్తా అంటే అమ్మ మొత్తం నడుము పడిపోయింది. ఆ తాతయ్యది కాలు అనేసి అప్పుడు డైపర్స్ కొనాలి అని అంటే డైపర్స్ కొనాలంటే డబ్బులు లేవు అనేసి ఇట్లా క్లాత్ పెట్టేసి ఇట్లా తీసేదాన్ని, క్లాత్తోని తీసి మళ్ళీ యథావిధిగా స్నానం పోసి డేటాల్ వేసి తూడ్చి అట్లా వాళ్ళను ఫస్ట్ టైంలో నాకు అక్కడ బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఎవరు, వాళ్ళకి నేనేమవుతా అనేసి ఒక కడుపుల నుంచి వచ్చింది ఆ బాధ నాకు. వచ్చి వీళ్ళని ఎలాగా కొంచెం కనీసం వాళ్ళు కూర్చునేటట్టన్నా చేయాలనిపించింది. వాళ్ళని చూసేసరికి బాధ అనిపించి మొత్తము పుండ్లు, మొత్తం స్మెల్లు, మొత్తం నెత్తి పెరగడము, బట్టలు రాగానే మొత్తం కటింగ్ గుండు చేసేసి బట్టలన్నీ తీసి మంచిగా డెటాయిల్ వేసి స్నానం పోసేసి ఆ రూమ్ అంతా క్లీన్ చేసినాక కనీసం ఒక 1 year మంచిగా బతికిరు సార్ వాళ్ళు. 1 year మంచిగా వాళ్ళ ఊరు వాళ్ళు కూడా వచ్చారు. వచ్చి అమ్మ అప్పుడు ఎట్లున్నారు, ఇప్పుడు ఎంత మీకు పుణ్యం ఉంటుంది, ఎంత పుణ్యం చేసుకుంటున్నారు అని అక్కడ ఆ సిచ్యువేషన్తోనే స్టార్ట్ అయింది నాకు. నా వాతావరణం, నేను 4 గోడల మధ్యలోనే నేను ఉన్నాను. నా స్టడీ ఇంటరు, అమ్మ వాళ్ళు కూడా ఇద్దరం అక్కయ్య నేనే. మనకి ఇంత లోతు ఫ్యామిలీలో కూడా తెలియదు కదా సార్. అవును, ఏదో ఆడపిల్లలు అంటే ఆడపిల్లలు చదవాలి, ఇంట్లో ఉండాలనేదే ఉంటుంది, కుటుంబ బాధ్యతలే ఉంటాయి. తను ఎప్పుడైతే నువ్వు నాకు సపోర్ట్ కావాలన్నప్పుడు ఆ సపోర్ట్ని ఇవ్వాలి. ఇస్తేనే ఆయన ఎందుకు అడిగిందంటే చేసే అంత ఉన్నది కాబట్టి అడిగింది నన్ను. లేకుంటే వేరే వారు ఆమె ఎడ చేస్తే ఆమెకు ఎప్పుడు అవసరమా అనేటోడు. ఇప్పుడు ఇంతకుముందు అన్నారు కదా, ఆమె చేస్తుందని నాకు నమ్మకంతో నేను అడిగాను, నాకు సపోర్ట్ కావాలని అన్నప్పుడు ఆయన మాట కూడా మనం చేయాలి. ఒక ఫ్యామిలీలో భార్య మంచిగా లేనప్పుడు ఆ ఫ్యామిలీ మొత్తం ఖరాబే. ముందు లేడీస్ మంచిగా ఉంటే ఆ ఫ్యామిలీ ఎప్పుడు కూడా అది కంటిన్యూ జరుగుతుంది. అందువల్ల ఈ 2 నేను ఆలోచించి నాకు కూడా పుణ్యం ఉంటుంది, నేను సేవ చేయాలి అని ఆ ఇద్దరితోని నేను ఎప్పుడు నా హోమ్లో 80 మంది తక్కువ ఉండరు సార్. చనిపోయినా కూడా వస్తూనే ఉంటారు. ఏ నైట్ కానీ మాకు 3 ఫోన్లు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఏ నైట్ పగలని ఏముండదు. వాళ్ళని దిక్కున్నారు, ఇక్కడ ఉన్నారు, రోడ్డు మీద ఉన్నారు, బట్టలు ఇప్పేసుకొని తిరుగుతున్నారని ఎంతోమంది ఫోన్ చేస్తారు. వాళ్ళకు అవసరం నేను వెహికల్ తీసుకొని వాళ్ళకు బట్టలు తీసి స్నానం పోసి మంచిగా చేసుకొని నేను నా వెహికల్లో తీసుకొని వస్తాను. నేను అవన్నీ చేసేసరికి ఆ స్టార్టింగ్లో భయం వేసింది సార్. ఇప్పుడు నేను 100 కాదు ఇంకా 10,000 మంది అయినా చేయంత పట్టుదల వచ్చింది నాకు. అది ఇచ్చింది నాకు అల్లా పట్టుదల, ఒక ధైర్యం అనేది వచ్చింది నాకు. కొందరు అంటారు నీకు భయం కదా, వాళ్ళు చచ్చిపోతే వీళ్ళు చచ్చిపోతే అన్నీ చేస్తావు, దగ్గరికి వెళ్తావు, స్నానం పోస్తావు అని క్వశ్చన్స్ వేస్తుంటారు. మనకు ధైర్యం, మనమే పట్టుదల, మనకు చేయాలని కడుపులు ఉంటే అది ఏ రకంగానైనా ముందుకెళ్తాం. నాకేం అవసరమో, వాళ్ళెవరో నేనెవరు అని అనుకుంటే అక్కడనే ఉండేవాళ్ళం మనం. ఇలా కుల మతాలు అనేది మనం పెట్టుకునే, అంతే మనుషులు పెట్టుకునే కదా సార్. ఈ మతం అని ఆ మతం అని, నువ్వు ఇక్కడనే ఉండాలి, నేను ఆ పని చేయొద్దు ఈ పని చేయొద్దు అని అంటే మనం అక్కడనే ఉంటాం అనే ఆ థాట్తోనే నేను ఈరోజు ఇంత మంచి పని నేను అనుకుంటున్నా. ఏమున్నది నేను చేస్తున్నా అయిపోతుంది అనేది కాదు. నన్ను ఎంతోమంది గౌరవిస్తున్నారు. పలాని చోటు యాకూబీ అని అంటే అది ఎంత కష్టపడితే, ఎంత శ్రమ ఉంటే, డబ్బులు లేని రోజు, బియ్యం లేని రోజు, వాళ్ళకు తిండి పెట్టని రోజులు, కిలో కొనుక్కొచ్చిన రోజులు, మిషన్ కుట్టి ఆ మిషన్ నేను ఎప్పుడు గుర్తుండాలని అట్లనే ఉంచుకున్నా సార్. ఉండాలి నాకు. నేను 10 రూపాయలు అప్పుడు బ్లౌజ్ కుడితే 7 రూపాయలు నేను కుట్టినప్పుడు అది కుట్టు, ఆ 2 బ్లౌజులు కుడితే 15 రూపాయలు వచ్చేసారు. అట్లా నేను అది ఎప్పుడు ఉండాలి, నేను దాంతో ఇల్లు అడుగు పెట్టానని ఆ మిషన్ అట్లే ఉంచుకున్నా సార్. నేను టైలరింగ్ చేసుకుంటున్నా. పిల్లలు చిన్నోళ్ళు, వాళ్ళను మామూలుగా 4th 5th వరకే నేను దగ్గర పెట్టుకున్నాను. తర్వాత 2 హాస్టల్ వేసేసాను. హాస్టల్లో పెట్టి నేను వీళ్ళకి సేవ చేసుకుంటున్నాను.
వాళ్ళు ఇప్పుడు అమ్మాయి 3rd ఇయర్ MBBS, ఆమెను కూడా ఈ రూట్లను తీసుకొచ్చినాం. ఇలా మేము చేసే సేవలు ఆమె ఏమంటుంది, నేను ఒక డాక్టర్ అయితే వీళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అట్లా ఆలోచనతోనే నేను నా పిల్లల్ని నేను చక్కబెట్టుకొని, ఫ్యామిలీ చక్కబెట్టుకొని, నా భర్తను చక్కబెట్టుకొని, ఇవాళ తను వెళ్ళిపోయిండు, అన్ని బాధ్యతలు ఏమన్నా అయినా కూడా నేనే చూసుకోవాలి. ఒక దారి చూపించిండు, ఒక బండి కట్టినప్పుడు 2 చక్రాలు ఉంటేనే నడుస్తుంది కదా సార్. ఆ ఒకటి ఏది లేకున్నా కష్టమే, చేయలేము. తను ఎప్పుడైనా అంటాడు, ఏడ చెప్పినా కూడా ఆమె చేసింది కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాము, ఆమె లేనిది నేను ఇక్కడ ఉండకపోదును అని అంటే నేను అనుకుంటా కదా. ఏం మాట్లాడాడు, ఏం లేదు, వస్తాడు పోతాడు అని నేను అనుకుంటా, కానీ ఆయన మనసులో ఉన్నది నాకు తెలియదు కదా సార్. అంతే కదా. అందుకే వీళ్ళు అంటుంటేనే వింటా నేను. మా భార్య చేస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నా నేను అనే ఆలోచనతోనే తను ఒకటి స్టార్ట్ చేస్తాడు సార్. ఏ పని అయినా ఇది కాదు, ఇవాళ ఇటు వెళ్ళాలి, మీటింగ్కి వెళ్ళాలి అని అంటే ముందే ఒక 10 నిమిషాలే చెప్తాడు. వెళ్ళాలంటే వెళ్ళాలి అంతే. ఇక ఇప్పుడు మీరు వచ్చేది కూడా ఒక 5 నిమిషాలనే చెప్పిండు, సార్ వాళ్ళు వస్తున్నారు వెళ్ళాలి అని. అంటే మాకు అట్లే ఉంటుంది, ఇట్లా చూపులోనే ఉంటుంది. ఇట్లా కొందరు టైం ఇచ్చి ఆలోచించడం ఉండదు. ఇట్లా వెళ్ళాలమ్మా అంటే వెళ్ళాలి అంటే అట్లా కన్ను సైగలతోనే నడుస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉండగలిగినాం. మొట్టమొదటి వాటర్ ప్లాంట్ కూడా చేసా. వాటర్ ప్లాంట్ ఎప్పుడైతే వీళ్ళిద్దరిని తీసుకొచ్చి ఎట్లా మరి డబ్బులకు ఇబ్బంది అవుతుంది అనేసి చిన్నగా వాటర్ ప్లాంట్, మరి వాటర్ ప్లాంట్ పెడితే నువ్వు చేయగలుగుతావా అని కూడా అన్నాడు. నేను చూసుకుంటా, వీళ్ళకి వండి పెడతా, చూసుకుంటా, మిషన్ కుడతా, ప్లాంట్ చూసుకుంటా. ఇంటింటికి పాంప్లెంట్స్ కొట్టించి బాబు నేను ఇంటింటికి వేసినాం సార్. తెలియాలి కదా కాలనీల్లో ఒక 10 మంది అమ్మలు ఉన్నారు, వాళ్ళని నేను చాలుతున్న అనాథలను సార్ మేము 2 రూపాయల క్యాన్ ఇస్తా అని అట్లా పాంప్లెంట్స్ కొట్టి ఇంటింటికి తిరిగి ఇచ్చేవాళ్ళం. అట్లా ఇవాళ ఒక 20 క్యాన్లు వస్తే 200, అట్లా మనకి ఒక రోజు గడుస్తుంది. అట్లా కొంచెం పాత వెహికల్ ఒక 2 తీసుకొని, ఒక డ్రైవరే ఇక్కడ సార్ మా బాబు తోలేది 5th క్లాస్కు ఆటో. పొద్దున నన్ను చిన్న ఏజ్ అని అంటే కూడా వాడు క్యాన్లు మోసేదా, అటు ఇటు లిఫ్ట్లో పెట్టుకొని పోసి వచ్చేవాడు. డ్రైవర్ లేక, డ్రైవర్ని పెడితే డబ్బులు నుంచి వస్తాయి. అట్లా కొంచెం మళ్ళీ ఒక 2 డ్రైవర్ని పెట్టి హోటల్స్లో, మన కోర్టులో, ఫంక్షన్స్లో అట్లా వాటర్ అట్లా సప్లై చేసేవాళ్ళం. అట్లా కొంచెం మళ్ళీ పికప్ అయింది సార్. నేను ఈ షెడ్ మళ్ళీ నిర్మాణం, మళ్ళీ ఎక్కువ మందిని తీసుకోవడము, అట్లా ఇది కంటిన్యూగా నడిచింది. ఈ లోపు మనకు అప్పుడు కలెక్టర్ రావుల బొజ్జ వచ్చిండే కొంచెం. ఎందుకంటే ఏదైనా సార్ మీరు అన్నట్టు మంచిని ఓరోరు, అబ్బా వీళ్ళకేంది, వీళ్ళు ఇంత మంచి పేరు వస్తున్నదని ఏదో ఒకటి ఐఎస్ఐ మార్క్ ఉండాలి, ప్లాంట్ నడుపుతున్నారు అంటే. నేను ప్లాంట్ నడుపుకొని నా ఇంట్లో కాదు కదా సార్, వీళ్ళకే అంటే కొంచెం ఆయన కొంచెం సీరియస్గా అయిండు. అయ్యేసరికి నేను ఇక తీసేసిన ప్లాంట్ తీసేసిన. అప్పటికి కొంచెం డోనర్స్ ఎవరు మనకి హెల్పింగ్ ఉన్నదిలే, ఎందుకు మనకి కరెంటు బిల్లే చాలా వస్తుంది సార్, చాలా అంటే చాలా 50,000 60,000 ఏ నుంచి తెచ్చి పెడతాం మనం అనేసి నా వరకే వీళ్ళ వరకే ఉంచుకున్నాను వాటర్. అది చాలా ఒక 7-8 సంవత్సరాలు బాగా నడిచింది సార్. 3 వెహికల్స్ బయటికి వచ్చేది. అట్లా నేను వాటితోని ఇదంతా చేయగలిగినాను. నేను వీళ్ళని చూసుకుంటే కలెక్టర్ నుంచి సహకారం అందలేదు కానీ వాటర్ ప్లాంట్ తీసేయాల్సి వచ్చింది. మరి అంతే కదా సార్. నేను అనుకున్నప్పుడు బాగా టైట్ చేస్తే మా ముసలి వాళ్ళందరినీ తీసుకెళ్ళి బ్యానర్ పెట్టి ఆ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చుందాం అనుకున్నా. అంతవరకు రాలే సారు కూడా. అంటే సారు అంత ఫోర్స్ కాదు కానీ బయట వాళ్ళు వీళ్ళు అంటారు కదా సార్, ఓరోరు కదా అట్లా. ఇక మళ్ళీ కూడా నాకు పని ఎక్కువ అవుతుంది. మోటార్లు చూసుకోవాలి, వంట చేయాలి, ముసలి వాళ్ళు ఎమోషన్ అది పోతే వాళ్ళని చూసుకోవాలి, పిల్లలను చూసుకోవాలి. అంటే ఇప్పుడు అంటే వంట మనుషుల్ని పెట్టారు, అంతా అంతకుముందు లేదు. మీరే వంట చేయాలి, మీరే వడ్డించాలి, మీరే ఒక రకంగా తినబెట్టాలి. పరిస్థితి మోషన్ అయినా వాళ్ళు చేయాలి, క్లీన్ చేయాలి అన్నీ. అట్లా చేసిన కాబట్టి ఈరోజు నాకు ఒక సంతృప్తిగా అనిపిస్తుంది. నాకు ఇక్కడికి వస్తే ఎంత టెన్షన్ ఉన్నా కొద్దిసేపు కూర్చుంటే కొంచెం రిలీఫ్ అవుతుంది నాకు. నేను చుట్టాల దగ్గర పోయి సోది పెట్టి ఫంక్షన్లో పోయి గంటలు కాదు, నాకు ఇక్కడికి వస్తేనే ఒక మనశ్శాంతిగా నేను ఇంత చేసినా కదా, ఇక్కడ ఉన్నా కదా అని ఒక తృప్తి నాకు. ఆ మైండ్కి ఒక రిలీఫ్ అనిపిస్తుంది నాకు ఏది లేదు. నా సేవ నాకు నేను ఇక్కడ కూర్చున్నా అంటే వాళ్ళ దీపమా నాదా అనేది కాదు సార్. అంటే అనాథలైన వారు వృద్ధులు చనిపోయినప్పుడు కొన్ని సందర్భాల్లో మీ సార్ లేకున్నా కానీ మీరు
సార్. అంత్యక్రియలు చేశారు. అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? కొంత బాధపడ్డారా? లేకపోతే వాళ్ళ పద్ధతుల ప్రకారం చేయాలంటే కొన్ని సమస్యలు ఉంటాయి. తను లేడు అయితే ఇట్లా ముందుగా అంటే ఈ కాలంలో అంటే ఇప్పుడు మహిళలు కూడా అంత్యక్రియలు చేస్తున్న సందర్భం ఉంది. ఆ కాలంలో లేదు. లేదు. మహిళలు చేసేవాళ్ళు కాదు, మహిళల్ని రానిచ్చేవారు కాదు, అంత్యక్రియల దగ్గరికి దూరం ఉంచేవాళ్ళు. హిందూ మతం ప్రకారం కుండ పట్టడం అన్నా ఇంకేదైనా చేయనిచ్చేవారు కాదు. ఈ కాలంలో అంటే ఇప్పుడు అమ్మాయిలు చేస్తున్నారు, తను కొడుకులు లేకపోతే. మీరు అప్పుడు చేసినప్పుడు ఎట్లాంటి అనుభవాలు ఎదురైనాయి? అంటే తను ఇక కుల మతాలు అనేసరికి క్రిస్టియన్స్, హిందూ, ముస్లిం అని అనేసరికి బాగా ఫోకస్ అయింది సార్. అయ్యి మా ముస్లిం వాళ్ళు కూడా వీళ్ళు వచ్చి కొంచెం అన్నారు, మన దాంట్లో చేయొద్దు కదా మీరంటే. నేను అన్న ఒకటే, నేను ఒక 10 సంవత్సరాలు నా దగ్గర పెట్టుకొని అన్నీ చూసుకొని నేను వదిలేయం కదా సార్, అనాథలా వదిలేయం కదా, మనసు ఒప్పదు. ఇలా కన్న పిల్లలంటే వాళ్ళు మూర్ఖులు. ఇంత మనకు సేవ గుణం ఉంది కాబట్టి చేసిన నేను, అలా తప్పేముంది సార్ అనేది చాలా వచ్చినాయి సార్, ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా ఏం నాకు అంత ఉన్నది కాబట్టి నేను ఎవరన్నా నేను బాధపడలే. చాలా ఇబ్బందులు వచ్చినాయి సార్. వచ్చినా కూడా నేను ఒకటే అన్నా, నేను సేవ చేస్తున్నా, నాకు ఎవరన్నా నాకు అవసరం లేదు, మీరు చేయండి, ఒక పూట ఉంచుకోండి, మీరు ఒక రోజు చేయండి, తెలిసి వస్తుంది అన్నాక వాళ్ళే వచ్చి నాకు సన్మానం చేసింది సార్. ఎవరైతే అన్నారో, ఎవరైతే ఇట్లా చేస్తారో అట్లా చేస్తారో మరి దాంట్లో అది అని అన్నారో వాళ్ళే వచ్చి సన్మానం చేసింది నాకు. మంచి పని చేసి నువ్వు ఇంత మంచి పని చేస్తున్నట్టు ఎవరికి థాట్ రాదు, నిన్ను చూసుకొని మేము నేర్చుకోవాలి అని అన్నారు. చాలా ముస్లిం వాళ్ళే వచ్చారు, నా చుట్టాలు కాదు, నాకు వరంగల్ నుంచి ఆయన మస్జిద్ పెద్ద మౌల్ సాబ్ వచ్చింది, వచ్చి అచ్చా కామ్ కర్ రే యాకూబీ, కిస్సే బాత్ నై సున్నా అట్లా అని ఆయన సన్మానం చేసి వెళ్ళండి. అట్లాంటి సన్మానాలు ఎన్నో మీరు పొందారు. అప్పుడు ఆనందం వచ్చి ఉంటుంది. ఆనందము ఒక దిక్కు బాధ, ఒక దిక్కు ఆనందం. అంటే నేనేమన్నా తప్పు చేశానా, వీళ్ళు ఇలా అంటున్నారని నేను ఏడ్చిన ఈయనతో చెప్పుకుంటూ. ఇట్లా అని అంటే అట్లా కాదమ్మా, చేస్తున్నావు మొదటి నుంచి, మనకు వాళ్ళు అన్నారని బాధపడొద్దు, మన బాటం బట్టి ఎన్నో కుక్కలు మురుగుతుంటుంటాయి, మనం చేసుకుంటూ మనం వెళ్ళాలి, తప్పదు. ఇప్పుడు నువ్వు మధ్యన ఆపితే వాళ్ళు ఏడిపోతారు, వాళ్ళు ఏమైనా చేరదీస్తారు అనుకుంటూ ఈయనట్టు వెళ్ళాలి. ఇప్పుడు కూడా ఆయన సపోర్టు ఇద్దరం ఉంటేనే మేము ఇంతవరకు తీసుకొస్తున్నాం సార్. ఇప్పుడు కూడా ఏదో ఒకటి సమస్యలు వస్తూనే ఉంటాయి. వాళ్ళకి ఏంది అంటే ఒకరోజు 1 గంట సేపు ఉండి చేయమనండి వాళ్ళని, ఎవరైతే చేయరు. చేసేవారు చేయరు, తినేవాడు రుచి వంకలు పెడతాడు కానీ వండడం చేత కాదు. ఆ రోజు అట్లా ఉంటాయి చాలా సమస్యలు. ఇలా కొడుకులు బిడ్డలు, కొడుకు పుట్టగానే నా వంశము అది దాన్ని ఎంతో సంతోషపడతాము. ఆ రోజు ఆ తల్లి చనిపోతే నాకు అవసరం లేదు అని అన్నప్పుడు ఆ తల్లికి ఎంత బాధ. ఇలా మనదే చూడండి, నా కొడుకు మంచిగా ఐఏఎస్ఐ కావాలి, కలెక్టర్ కావాలి, అమెరికాలో ఉంటాను కోరిక ఉంటుంది. ఆ తల్లి కూడా అట్లానే అన్నది కావచ్చు, కనీసం చనిపోతే కూడా నాకు అవసరం లేదు పో అని అంటే నేను ఎంత చేసినా నేను, కానీ అమ్మ జీవికి మాత్రం తృప్తి ఉంటుంది సార్. అక్కడ చాలా చేసిన, చాలా బాధ అనిపించింది సార్. నాకు ఆ దేవుడు నాకు ఇట్లా ఇచ్చిండే కావచ్చు అని అనిపించింది. ఎప్పుడు వీళ్ళు కూడా అంటుంటారు, అందరూ చేస్తున్నారు కదా, మాకు కూడా చేస్తుంది అమ్మ అని. నా తల్లిదండ్రులు చేయకుండా వీళ్ళు తల్లిదండ్రులానే అన్ని ముందు చేయవలసి వస్తుంది. ఈ అనాథ వృద్ధాశ్రమంలో చేరడానికి మీరు కొన్ని 3 ఫోన్ నంబర్లు అన్నారు, ఆ ఫోన్ నంబర్లు చెప్పగలుగుతారా? 9701046223 96183404297 7330999 ఈ 3 నెంబర్లు ఎప్పుడు మాకు 24 అవర్స్లో ఏ నైట్ కానీ పలాందికి అమ్మ ఉన్నా ఎవరన్నా కొట్టి తిట్టి తప్పిపోయినా కూడా మనకు అకామిడేషన్ కంపల్సరీ, వాళ్ళ పిల్లలు వచ్చి తీసుకెళ్ళేంత వరకు కూడా మన దగ్గరనే పెట్టుకుంటాం సార్. పోలీస్ వాళ్ళు ఏ నైట్ వచ్చి కూడా ఫోన్ చేస్తుంటారు, ఇట్లా దొరికిండ్రు తప్పిపోయిండ్రు మేడం అని అంటే, సార్ పర్వాలేదు సార్ అని వాళ్ళ లెటర్ ప్యాడ్ మీద రాపించుకొని ఫోన్ నెంబర్, అటువంటి వాళ్ళ కూడా ఎంతోమంది నేను చేరదీసి పంపించిన సార్. నేను 4 సంవత్సరాలు ఒక అమ్మ మెంటల్గా బయటికి వెళ్ళేసి వచ్చింది మన నెక్కొండనే.
ఆమె 5 సంవత్సరాలు ఉన్నాయి సార్ నా దగ్గర, వాళ్ళ బిడ్డలే గుర్తుపట్టలే. ఆ ఫోటో పెడితే ఆ మనిషికి ఫోటో తేడే లేదు. వాళ్ళు లాస్ట్కు ఆ అమ్మ చెప్పింది, మీ బిడ్డ పేరు ఏం పేరంటే పెద్ద ఆమె రెండోగా అని చెప్పినాక అప్పుడు నేనే స్టన్ అయిపోయినా. అంటే అంత మంచిగా కవర్ అయింది. అప్పుడు వాళ్ళు వచ్చి కాళ్ళు మొక్కి, మా అమ్మ చనిపోయింది అనుకున్నా మేడం నేను అని, వాళ్ళ బిడ్డలు 4 బిడ్డలు ఒకటే ఏడవడము, కాళ్ళు మొక్కి మా అమ్మని మీరు చెరదీసిరు అని. అసలు ఇక అంటే అటువంటి వాళ్ళు ఎంతోమంది కదా సార్. మనకు అవసరం లేదు, నాకేందమ్మా నువ్వు వెళ్ళిపోనంటే అమ్మ వాళ్ళ బిడ్డలు కలిసేదే కాదు. వాళ్ళు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు వాళ్ళ బిడ్డలు. నేను అమ్మని ఎప్పుడు వదిలిపెట్టకండి అమ్మ, కొంచెం మైండ్ కరెక్ట్ లేక బయటకు వచ్చింది అని అంటే మాట్లాడుతుంది. అప్పుడప్పుడు మాట్లాడుతుంది, మేడంతో మాట్లాడి అని అంటుంది. అంటే అలాంటి సిచ్యువేషన్లో కూడా చాలామంది ఫోన్ చేస్తారు సార్. కొంచెం యంగ్ ఉన్న వాళ్ళు కూడా, మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయిన వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇంకో అబ్బాయి కూడా అంతే, వాడు ఎక్కడనో ఏమో, వాడు ఇంత నెత్తి రోడ్డు మీద మేల ఓవర్ పెద్ద రోడ్డు మీద వాడు అన్నీ వేసుకున్నాడు, కూర్చొని ఇట్లా మట్టి బుక్కుతున్నాడు. ఆ చిన్నోడు సడన్గా కారు ఆపు అన్న, కారు అంటే కైకు అన్నాడు, బచ్చా హాయ్ అన్న. దిగిన పోయి ఆతారే అని అంటే ఆతుమన్నాడు. ఒక కార్లు ఎక్కించుకున్న, నా దగ్గర బిస్కెట్లు ఉండే, మనకి బాటిల్ బిస్కెట్లు ఇచ్చిన, తిన్నాక చక్కగా రాయిరు తీసుకొచ్చి మొత్తం మిషన్ పెట్టి కటింగ్ చేసేసి అవన్నీ తీసేసి, వాడు ఎంత బాగున్నాడు. వాడు నువ్వు వెళ్ళిపోరని, నువ్వు పని చేస్తలేవంటే కైకనై కామ్ కర్రే మేడం, కామ్ కర్రేనా అంటాడు వాడు. నాకే అట్లా అంటే అటువంటి వాళ్ళని ఎందరినో చేరదీసినాం కదా సార్. అలాంటి అది మాకు అల్లా ఇచ్చింది వరం అది. అందరూ ఎంతోమంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు, కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ సేవ అనేది కొంతమందికే ఇస్తాడు సార్, అందరికి ఇవ్వడు. ఆ ప్రేమ గుణం అనేది కొందరు ఎక్కువ కూడా రోడ్ల మీద పడేస్తుంటారు. అదే ఇంకెవరికన్నా ఇస్తే తింటారు కదా సార్. నాకు ఎవరైనా అన్నం తెచ్చారు అనుకోండి ఫంక్షన్లో, నేను నా డ్రైవర్ను నేను వెహికల్ పెట్టుకొని తీసుకుపోయి అందరు బస్ స్టాండ్లో పెడతా సార్. నేను వేస్ట్ చెయ్యను నేను. అలా ఎందుకు చేయాలి? వాళ్ళు కూడా దీవిస్తారు కదా. ఆ బండిని చూసి అంటారు మేడం వచ్చింది అని అందరు ఊరికొస్తుంటారు. అన్నము కొంతమంది అవసరమా అనేది వాడే అని మాట్లాడతారు. నేను ఎక్కువ ఇంకా స్టార్టింగ్లో అది కూడా చేసిన. నేను కరోనా టైంలో కూడా టిఫిన్ అవన్నీ చేసి కూడా నేను పంచిన, మన వెహికల్ అంబులెన్స్లో పెట్టుకొని. ఈ మున్సిపాలిటీ వాళ్ళు, పోలీసు వాళ్ళు, ఇబ్బంది ఎక్కడి నుంచి వచ్చి ఆగిపోయిన వాళ్ళు కరోనా టైంలో కూడా 2-3 బాడీస్ చేసిన నేను. అప్పుడు ఎవరు ముందుకు రాలేదు కదా సార్, ముట్టుకోవడానికి రాలేదు. వదిలేసేయండి అటువంటి అప్పుడు కూడా మేము 2-3 చేశాను. అంటే ఇక అందరు అనడం బాగుండదు అని అంటే ఏం కాదు, ధైర్యం చేసిన. ఇప్పుడు అందరు అలానే అంటే ఎట్లా? మనం కూడా ఒకప్పుడు చనిపోతాం, ఎప్పటికి ఉంటాం, కానీ కొందరికే ఉంటుంది సార్, అది అందరికి ఉండదు. ఈ ఆశ్రమ నిర్వహణలో దాతల సహకారం ఎలా ఉంది? దాతలంటే కనీసం మినిమం 10 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది సార్. ఎప్పుడైతే కొంచెం మేము ఇవన్నీ యాక్టివిటీ ఇవన్నీ చనిపోతే వాళ్ళు కుల మతాలు అది ఇది అని అన్నారు కదా సార్. కొంచెము టీవీలో రావడము, కొంచెము అవేర్నెస్. ఇప్పుడు దాతలు ఎవరంటే బర్త్డేస్ అని, మ్యారేజ్ డేస్ అని అట్లా చేస్తారు సార్. చేసినప్పుడు కొంచెం వాళ్ళు కూడా గ్రూప్లో పెట్టడము, కొంచెం అది కూడా అట్లా పికప్ అయింది. ఇప్పటి వరకు అయితే మాత్రం కొంచెం 1 మంత్లో 20 డేస్ వరకు మనకి బయట నుంచి దాతలు వస్తుంటారు సార్. ఇప్పుడు దాతల సహకారంతోనే మనం ఇంతమందిని చూసుకుంటున్నాం. మెయింటెనెన్స్కి, వర్కర్స్కి, కరెంట్ బిల్ ఇదంతా ఉంటుంది కదా సార్. దాతలే ఇప్పుడు వాళ్ళు అంటారు ఎక్కడ పోదాం ఇదంటే సౌహృదయ మేడం బాగా చూస్తుంది అనేది ఒక ఆలోచన వచ్చింది. ఎవరైనా చిన్న పిల్లవాడైనా కూడా నా బర్త్డే కదా మమ్మీ సౌహృదయ అంటే ఆ మేడం దగ్గరికి వెళ్దాం. స్కూల్ నుంచి కూడా మనకి వరంగల్ పబ్లిక్ స్కూల్ అయినా, ఎస్ఆర్పి స్కూల్ ఆ మేడం అయినా మనకి ఏదైనా అన్ని కలెక్ట్ చేస్తారు. వాళ్ళు చేసినప్పుడు కూడా ఫస్ట్ మనకే ఇంపార్టెంట్. సౌహృదయ వాళ్ళకే ముందు నేమ్ పెట్టి ఫోన్ చేస్తుంది మేడం. వరంగల్ పబ్లిక్ స్కూల్ వాళ్ళు కూడా, అంటే ఈ నాగార్జున స్కూలు, విద్యానికేతనం వాళ్ళు, ఎందుకంటే అంత చేస్తుంది ఆమె, రిస్క్ అనకుండా కొంచెం మనం కూడా ఎంతో కొంత ఇస్తే ఆమె కూడా కొంచెం హెల్పింగ్గా ఉంటుందని అన్ని కలెక్ట్ చేస్తారు సార్ వాళ్ళు ఎప్పుడైనా కూడా, ప్రతి సంవత్సరం.
15th ఆగస్టు, జనవరి 26 కంపల్సరీ 2 టైంలో వాళ్ళు ఇస్తుంటారు ప్రతిదీ. కొంచెం మనకి డొనేషన్స్తోనే మనము ఇంతమందికి చేయగలుగుతున్నాం సార్. ఆ బాడీ ఫీజర్ బాక్సులు కూడా అంత కాంపిటీషన్ అయిపోయింది. హాస్పిటల్లో పెట్టడము ఎంత 1000కే పెడుతున్నాడంట. మనకు ఆ గ్యాస్ అదంతా కుదిరింది. డొనేషన్, ఫుడ్ డొనేషన్స్తోని, దాతలతోని మనకి వాళ్ళు ఏది ఇచ్చినా, ఇవాళ ఒక పూట కూరగాయలు ఇచ్చినా కూడా ఈ పూట వెళ్తుంది కదా సార్. ఒక 10 కిలోల రైస్ ఇచ్చినా ఒక డే మొత్తం వెళ్ళిపోతుంది. ఒక 2 లీటర్ల ఆయిల్ ఇచ్చినా ఒక పూట వెళ్ళిపోతుంది. దాతల సహకారంతో కంపల్సరీ బాగానే నడుస్తుంది సార్. కాకుంటే నాకు వర్షాకాలం వచ్చినప్పుడు ఇవన్నీ బిల్డింగ్లు అయినాయి సార్. ఆ మొత్తం వాటర్ వస్తున్నాయి, వాటర్ వస్తున్నాయి, లేచినాయి, వాటర్ వస్తున్నాయి. అది దీన్ని కొంచెం ఏంటంటే కొంచెం తను చూసింది హాస్పిటల్ టైపులా ఉన్నదని అన్నారు అమృత్సర్లో. అలా చేయాలని ఆలోచన, మా కోరిక. గోల్డ్ ఈజ్ అనేది అట్లానే మేము ఆలోచిస్తున్నాం సార్. మనం మినిమమ్ ఒక 30-40 లక్షలు ఉంటేనే ఇది తీసి వీళ్ళని పక్కకు పెట్టి చేయగలుగుతాం. మనకి 1 రూపాయి లేదు, వాళ్ళకి ఫుడ్ పెట్టనీగా ఇబ్బంది, మనం అంత చేయలేం కదా సార్. అట్లా నేను దాతలకు కోరుకునేది అది. ఎంతో కొంత కొంచెం ఎవరన్నా ముందుకొచ్చి తల ఇన్నేసినా కూడా కొన్ని అవుతాయి. మనకి వర్షాకాలం ఇప్పుడు ఏం కాదు సార్, వర్షం వచ్చిందంటే ఇక్కడ వరకు పోయినా సార్, అది ఇక్కడికి వచ్చినాయి సార్ వాటరు. అలా సిక్కు వాళ్ళు ఉన్నారు కదా, మొత్తం ఆ డ్రైనేజ్ డౌన్ ఉండి మొత్తం వాటరే, బెడ్ ఇక్కడ వచ్చినాయి వాటర్. అప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది సార్ నాకు. ఎండాకాలం, చలికాలం ఇబ్బంది లేదు, వర్షాకాలం వచ్చిందంటే భయం అవుతుంది. పెద్దవాళ్ళు పాప మెంటల్గా ఉంటారు కదా. ఇక ఇక్కడ వరకు వచ్చిందంటే అవి ఎక్కువ నీళ్ళు, ఇక కొంచెం అది హైట్ ఉన్నది. ఇక మన చిన్న చిన్న ఇప్పుడు రేకుల షెడ్ అని సమ్మర్ అయితే బాగా హీట్ అవుతుంది సార్ అని చిన్న చిన్న మెసేజ్ పెడితే మనిషి 500 1000 అట్లా వేస్తే దీన్ని ఫాల్ సీలింగ్ చేయించాం సార్. ఎంతో కొంత మనం ఎవరిచ్చినా కూడా ఆ అమౌంట్ దేనికో దానికైతే యూజ్ అవుతుంది సార్. ఆ సీలింగ్ చేయించాం. తర్వాత జెంట్స్ దాంట్లో కూడా అది మంచిగా కరెక్ట్ చేయలేదు సార్. డబ్బులు పోయినాయి కానీ మంచిగా చేయాలి, అంతా ఊడిపోయింది. ఇది మంచిగా ఉన్నది. అట్లా ఎంతో కొంత ఏదైనా అమౌంట్ ఎవరైనా ఇచ్చినా కూడా ఏదో ఒక ఫ్రిడ్జో ఏదో ఒకటి దానికి యూజ్, అల్మారీలని అట్లా ఏదో ఒకటి చేస్తున్నాం సార్. అట్లా సహృదయ అనాథ వృద్ధాశ్రమం తీరుతెన్నులను మనం గమనించాం. రోగుల పరిస్థితి చూసాం, వృద్ధుల పరిస్థితి చూసాం, మానసిక వికలాంగుల పరిస్థితి కూడా చూసాం. వారిని ఎలా ఆదుకుంటున్నారు, వారి కోసం ఏం చేస్తున్నారు, ఎలా దాతల సహకారం ఉంది అన్నీ గమనిస్తున్నాం, అన్నీ మీ ముందుకు ఉంచాం. మీరు మరింత అభివృద్ధి, ఈ వృద్ధాశ్రమం అభివృద్ధి కోసం సహకరించాలని కోరుకుంటూ, వారు మనకిచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. త్వరలో మరో ప్రముఖునితో రియల్ టాక్ విత్ ఏకే.